బయట ఫీల్డ్ లో మీటింగ్స్ చేయడంతో పాటు యాక్టివిటీస్ తో పాటు జూమ్ మీటింగ్ కూడా కండక్ట్ చేస్తున్న మన టీహెచ్ఎస్ టీమ్ కి నా తరఫున ఒక బిగ్ రౌండ్ ఆఫ్ కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే లైక్ ఏదో ఒకలాగా లీడర్స్ ని ఎంగేజ్ చేయడం అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. మన బిజినెస్ లో ఎంగేజ్ అనేది లీడర్ తో ఎంగేజ్ అవ్వడం ఉండడం, టీమ్ తో ఎంగేజ్ అయ్యి ఉండడం ఎంత ఇంపార్టెంట్ మనందరికీ తెలుసు, రైట్? సో ఎవ్రీడే అది కూడా డిఫరెంట్ ఛానల్స్. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ మీతో షేర్ చేయాలి, మీరు వద్దన్నా కూడా చెప్తాను నేను. మొన్న లాస్ట్ టైం ఒక లీడర్ నాకు కాల్ చేసి, సార్ మీ వీడియో ఒకటి నాకు యూట్యూబ్ లో ఏమైనా దొరుకుతుందా అన్నారు. లేదండి, నాకు యూట్యూబ్ లో నేను బేసిక్ గా ఉంచను, నేను పెట్టను, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అది అలవాట్లేదు, సో ఏదైనా సరే ఆఫ్లైన్ మీటింగ్ అని. సో ఆమె మొత్తం యూట్యూబ్ వెతికి సార్ టీహెచ్ఎస్ అనే ఛానల్లో మీ వీడియో ఉందండి, థ్యాంక్ యూ సో మచ్ అన్నారు. ఎందుకు చెప్తున్నానంటే పాయింట్, ఇట్స్ అబౌట్ ఇన్ఫర్మేషన్ అండి. సో ఇన్ఫర్మేషన్ మొత్తం సాగ్రిగేట్ చేసి ఎంగేజ్ చేసి లీడర్స్ కి కావాల్సిన డేటా అంతా ఒక చోట పెట్టడం అనేది ఇట్స్ నాట్ సో ఈజీ. రేపు పొద్దున్న మనం ఫీల్డ్ లో ఉన్నప్పుడు అదే పాయింట్స్ మళ్ళీ మనం రీకలెక్ట్ చేసుకోవచ్చు, రైట్? సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ రోజు విల్ డిస్కస్ అబౌట్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్. సో కంపెనీలో లాంచ్ చేసిన కొన్ని ఇంపార్టెంట్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ కోసం మనం డిస్కస్ చేద్దాం. సో నేను ప్రతి మీటింగ్ లో నేను చెప్తా ఉంటా, మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు హెల్త్ కేర్ ప్రొడక్ట్స్, ఫుడ్ సప్లిమెంట్స్ మన బిజినెస్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. లైక్ మనలో చాలా మంది మన దీపక్ సార్ ఈవెంట్ కూడా అటెండ్ అయ్యారు. దీపక్ సార్ కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది, ఎటువంటి కంపెనీలో ఉన్నాం మనం, ఒక హెల్త్ కేర్ ప్రొడక్ట్ బేస్డ్ ఇండస్ట్రీలో ఉన్నామండి మనం, రైట్? సో ఈ రోజు మనం ఫుడ్ సప్లిమెంట్స్ ఇండియాలో దాని తాలూకు వైబిలిటీ ఎలా ఉంటుందంటే, ఆన్ అండ్ యావరేజ్ గా లాస్ట్ 5 years గా 50 నుంచి 75 వేల కోట్ల బిజినెస్ చేస్తుంది ఫుడ్ సప్లిమెంట్స్ మన ఇండియాలో, రైట్? జనాలకి ఎంత అవేర్నెస్ పెరుగుతుంది హెల్త్ మీద, జనాలకి ఎంత అవేర్నెస్ పెరుగుతుంది ఫుడ్ సప్లిమెంట్స్ మీద. నేను ఈరోజు మార్నింగ్ కూడా ఒక మీటింగ్ లో మాట్లాడడం జరిగింది. ఈ బిజినెస్ లో మనం సక్సెస్ అవ్వాలంటే మన బేస్ 2 ఇంపార్టెంట్ కేటగిరీస్, ఒకటి హెల్త్ కేర్, రెండోది అగ్రి కేర్. సో ఐ విష్ మన ఎప్పుడైనా సరే చాలా మందికి నేను చెప్తా ఉంటాను, ప్రతి పర్సన్ కి వెస్టేజ్ కంపెనీలో ప్రొడక్ట్స్ ఇచ్చేటప్పుడు 100% మన ఫోకస్ ఫుడ్ సప్లిమెంట్స్ మీద ఉండాలి. అదే విధంగా ఇందాక సార్ మీకు ఒక కాంటెస్ట్ కూడా లాంచ్ చేయడం జరిగింది మీ టీహెచ్ఎస్ తరఫున. సో నా తరఫున ఒక చిన్న పర్సనల్ సలహా ఏంటంటే, ఏ పర్సన్ అయినా సరే 100 PV చేస్తున్నారంటే ఆ 100 PVలో కనీసం ఒక్కటైనా హెల్త్ కేర్ ప్రొడక్ట్ ఉండేలాగా మీరు చూసుకోండి. సో దిస్ వాస్ మై సజెషన్ అండ్ మై సిన్సియర్ రిక్వెస్ట్. బికాస్ వినో ఎటువంటి ఇండస్ట్రీలో ఉన్నాం, రోజుకి హెల్త్ కాంప్లికేషన్స్ ఎలా పెరుగుతున్నాయి అనేది మనందరికీ తెలుసు. సో బికాస్ పర్టికులర్ గా ప్రతి ఒక్క కొత్త పర్సన్ కి మనం వెస్టేజ్ కోసం చెప్పేటప్పుడు, మన కంపెనీ బ్యాక్గ్రౌండ్ కోసం చెప్పేటప్పుడు, ప్లీజ్ ఎన్ష్యూర్ ఇట్ ఈస్ ఎ హెల్త్ బేస్డ్ కంపెనీ. మన దగ్గర ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయి. సో ఈ ఫుడ్ సప్లిమెంట్స్ ని మనం యూజ్ చేసుకుంటే రేపటి రోజున మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ ప్రొడక్ట్స్ చేస్తాయి మనకి. సో ప్రతిరోజు మీ కన్సిస్టెన్సీతో పాటు ప్లీజ్ ఎన్ష్యూర్ 1 హెల్త్ కేర్ సప్లిమెంట్. సో ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే ప్రొడక్ట్స్ చాలాసార్లు మనం చెప్పాం, చాలా మీటింగ్స్ లో డిస్కస్ చేయడం జరిగింది. హెల్త్ కేర్ ప్రొడక్ట్స్, ఫుడ్ సప్లిమెంట్స్ ఎందుకు వాడాలి అని. సో నేను ఇప్పుడు దానికోసం పెద్దగా మళ్ళీ రిపీట్ చేయను. బట్ ద పాయింట్ ఇస్, ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఒక 4-5 ప్రొడక్ట్స్ లో ఉన్న ఒక బ్యూటీ ఏంటి అంటే, నేను ఇప్పుడు చెప్పబోయే 3-4 ప్రొడక్ట్స్ కి కూడా మంచి ఆఫర్ రన్ అవుతుంది, రైట్? సో కంపెనీ మనకి రెగ్యులర్ గా ఇచ్చే ఆఫర్స్ తో పాటు కొన్ని ప్రొడక్ట్స్ మీద అడిషనల్ ఆఫర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు నేను ఏదైతే ప్రొడక్ట్స్ మనం డిస్కస్ చేయబోతున్నామో ఆ ప్రొడక్ట్స్ మీద మనకి కంపెనీ అడిషనల్ గా 25% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరిగిందండి, రైట్? సో వీ విల్ డిస్కస్ అబౌట్ దట్ ప్రొడక్ట్. సో బిఫోర్ దట్ ఐ ఆల్వేస్ టెల్ యూ, మనకి మనం హెల్దీగా మనం ఉండాలి, మనకు మనం హెల్దీగా కాపాడుకోవాలి. మన ఫ్యామిలీని ఒక హెల్దీ అట్మాస్ఫియర్ లో మనం డ్రైవ్ చేయాలంటే రెగ్యులర్ గా 2 పూట్ల 3 పూట్ల ఫుడ్ ఎంత చక్కగా మనం టైమ్లీ తీసుకుంటామో, ఎట్టి పరిస్థితుల్లో ఫుడ్ అయితే మనం ఆపం కదా. ఎంత బిజీగా ఉన్నా 1కో 2కో 3కో ఒక గంట అటు ఇటు అవుతుంది, కానీ రోజు మనం 2-3 సార్లు భోజనం అయితే చేయడం మర్చిపోం. సో అదే విధంగా రోజు ఖచ్చితంగా ఒక అట్లీస్ట్ ట్వైస్, 2 సార్లు 2-3 రకాల ఫుడ్ సప్లిమెంట్స్ అయినా మనం యాడ్ చేసుకున్నట్టయితే మన లైఫ్ స్పాన్ పెంచుకోవచ్చు, హెల్దీ లైఫ్ స్పాన్ పెంచుకోవచ్చు. ఫుడ్ సప్లిమెంట్స్ రేపటి రోజున మనకి రాబోయే ప్రాబ్లమ్ ని కంట్రోల్ చేయడానికి, రేపటి రోజున మనకి రాబోయే ప్రాబ్లమ్ ని పోస్ట్ పోన్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో టుడే వితౌట్ ఎనీ డిలే ఐఎమ్ జస్ట్ గోయింగ్ ఇన్ టు ద ప్రొడక్ట్స్. ఐ డిస్కస్ 4 ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ కోసం నేను డిస్కస్ చేస్తా, రైట్? సో ఆ ప్రొడక్ట్స్ ఎటువంటి ఇంపాక్ట్ మన మీద చూపిస్తాయి అనే పాయింట్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం, రైట్? సో అందులో ఒక ప్రొడక్ట్ విల్ డిస్కస్ అబౌట్ krill ఆయిల్. చాలా రోజులైంది ఈ ప్రొడక్ట్ కోసం మాట్లాడి.
అంటే రెగ్యులర్ మీటింగ్స్ లో చేస్తాం, బట్ చాలా మంది మన వెస్టర్న్స్ లో కొత్త ప్రొడక్ట్స్ వచ్చేటప్పుడు కొంత పాత ప్రొడక్ట్స్ ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ స్టిల్ మన దగ్గర కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి వెస్టర్న్స్ కంపెనీలో. సో ఆ ప్రొడక్ట్స్ కనుక మనం యూజ్ చేస్తే ఆ ప్రొడక్ట్స్ లో ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది అంటే, ఒక మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్న ప్రొడక్ట్స్ కొన్ని ఉన్నాయండి మన దగ్గర. అంటే ఆ ఒక్క ప్రొడక్ట్ ద్వారా బాడీలో ఆర్గన్స్ చాలా హెల్దీగా ఉంచుకోవచ్చు. సో సపోజ్ యూ టేక్ సీ బక్టర్, మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి దాంట్లో. అట్లాగే గ్యానోడర్మా, సో ఆ ప్రొడక్ట్ లో కూడా వి గెట్ మల్టిపుల్ బెనిఫిట్స్. సో అట్లాగే స్పైర్లినా, సో ఈ ప్రొడక్ట్ యూస్ చేసేటప్పుడు ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. సో అలాంటి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ కేటగిరీ, ప్రైమ్ కేటగిరీలో మన దగ్గర ఉన్న ఒక ప్రొడక్ట్ వెస్టేజ్ ప్రైమ్ క్రిల్ ఆయిల్. సో ఈ క్రిల్ కోసం ఒక సింపుల్ పాయింట్ మనందరికీ తెలిసిందే, ఇట్స్ లైక్ ఒక చిన్న సముద్రంలో దొరికే కైండ్ ఆఫ్ స్ట్రింప్ నుంచి ఈ ప్రొడక్ట్ ని మనకి తయారు చేయడం జరిగింది. సో నా స్క్రీన్ విజిబుల్ గా ఉంది కదా అందరికి? yes sir sir ఇది స్లైడ్ షో చేస్తే బెటర్ కదా? యా షూర్ సార్, షూర్. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఈ కేటగిరీ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ డిస్కస్ వాట్ ఇస్ ఎ క్రిల్. ఒక టైనీ ష్రింప్, ఇది మనకి డీప్ సీలో దొరికే ఒక టైనీ ష్రింప్ అంటాం. మీకు ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను నేను. ఈ రోజు ప్రతి ఒక్కరు హెల్త్ ని కాపాడుకోవడానికి సప్లిమెంట్స్ ని యూజ్ చేస్తారు. సో చాలా మంది యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఏ బేస్ లో ఉంటున్నాయంటే, మనకి చూసారా, ఎక్కువగా మనకి బయట దొరికే ప్రొడక్ట్స్ ఎట్లా ఉంటాయంటే ఫిష్ ఆయిల్ తో తయారు చేసే ప్రొడక్ట్స్ ని చాలా మంది యూజ్ చేస్తారు. సో ఫిష్ ఆయిల్ తో తయారు చేసే ప్రొడక్ట్ కి ఒక క్రిల్ ఆయిల్ బేస్డ్ ప్రొడక్ట్ కి ఆ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఈరోజు మీకు కొంతమంది ఫుడ్ సప్లిమెంట్స్ యూజ్ చేసేటప్పుడు వాళ్ళు చెప్పే ఒక చిన్న కంప్లైంట్ ఏంటంటే, ఆ ప్రొడక్ట్ యూజ్ చేసేటప్పుడు నాకు డైజెషన్ ప్రాబ్లం వస్తుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది, లేదంటే బ్లోటింగ్ వస్తుంది. ఈ ప్రొడక్ట్ మీద ఇటువంటి ఛాలెంజెస్ మనకి 90-95% ఎక్కడ వస్తుందంటే కొన్ని ఫిష్ ఆయిల్ బేస్డ్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల వస్తుంది. ఇది దేని వల్ల వస్తుందంటే ఒక ప్రాబ్లం చెప్తామంటే మనం, దట్ ఈస్ కాల్డ్ ఫిషీ బర్బ్స్. అదేంటో ఒకసారి నేను మీకు ఇక్కడ ఆ ప్రాబ్లం ఎందువల్ల వస్తుందో కూడా నేను చూపిస్తా. రైట్. సో ఈ రోజు మనకి కంప్లీట్ గా ఈ పొల్యూషన్ లో ఉన్న కంటామినెంట్స్ కానీ, మనకి అట్మాస్ఫియర్ లో ఉన్న పొల్యూషన్ అంతా వెళ్ళి ఎక్కడ కలుస్తుంది అంటే సముద్రంలో కలుస్తుంది. సో ఆ సముద్రంలో దొరికే ఒక ఫిష్ ని మనం కట్ చేసి దాంట్లోంచి ఆయిల్ తయారు చేసి ఫిష్ ఆయిల్ గా మనం మారుస్తాం. సో ఎంత కాదనుకున్నా ఫిషీ బర్బ్స్ అనే కొన్ని ఛాలెంజెస్ వచ్చి చాలా మందికి డైజెషన్ ప్రాబ్లమ్స్, బ్లోటింగ్, కొంతమంది బ్లోటింగ్ ప్రాబ్లం రావడం, ఇలాంటి ఛాలెంజెస్ మనం చూస్తూ ఉంటాం. బట్ ఇక్కడ మనకి క్రిల్ అనేది సముద్రం లోపల భాగంలో దొరుకుతుందండి. డీప్ సీలో దొరికే ఒక క్రిల్ నుంచి ఈ ప్రొడక్ట్ ని కంపెనీ మనకి డెరైవ్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఇఫ్ యూ టేక్ వైపు అట్మాస్ఫియర్ లో ఉన్న ఏ పొల్యూషన్ అయినా సముద్రంలో ఒక లేయర్ దాకా వెళ్తుంది, బట్ ఇట్ కెనాట్ గో డీప్ ఇన్ టు ద సీ. రైట్. సో ఇక్కడ ఈ ప్రొడక్ట్ లో ఈ క్రిల్ ఆయిల్ ఒక టైనీ ష్రింప్ లోంచి వచ్చే ప్రొడక్ట్ లో మన శరీరంలో ఉన్న ప్రతి ఆర్గాన్ని, ప్రతి ఒక్క అవయవాన్ని హెల్దీగా ఉంచుకోవడానికి ఈ క్రిల్ ఆయిల్ మనకి సపోర్ట్ చేస్తుంది. సో సింపుల్ గా ఈ క్రిల్ లో మనకి దొరికే కాంబినేషన్ ఒకసారి మనం చూద్దాం. క్రిల్ లో దొరికే కాంబినేషన్ మనకి omega-3 ఫ్యాటీ యాసిడ్, EPA, DHA, ALA అండ్ ఆస్టాజాంటిన్. ఈ 5 మనకి క్రిల్ కాంబినేషన్ లో దొరుకుతుందండి. సో వీటి వల్ల బాడీకి ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయనేది ఒకసారి మనం క్విక్ గా చూద్దాం. సో బేసిక్ గా ఈ రోజు మనకి omega-3 ఫ్యాటీ యాసిడ్ లో పాటు ఈ DHA అనేది ఏదైతే ఉన్నదో, ఇఫ్ యూ టేక్ మన పిల్లలకి ఇచ్చే ఏ ఎనర్జీ డ్రింక్ లో అయినా, లేదంటే వాళ్ళ హెల్త్ ని కాపాడే ఏ ప్రొడక్ట్ మనం ఇచ్చినా, ఇప్పుడు సపోజ్ పిల్లలు కొన్ని ఎనర్జీ డ్రింక్స్ ఇస్తాం, మీరు వెనకాల దాని లోగో చూస్తే DHA ఇస్ అవైలబుల్ అని ఉంటుంది. ఎందుకు DHA అవైలబిలిటీ ఉండాలి మనకి? మన బాడీకి ప్రత్యేకించి DHA వల్ల వచ్చే ఉపయోగం ఏమిటి? అదే విధంగా ఇంకా సింప్లిఫైడ్ గా చెప్పాలంటే DHA మనకి న్యాచురల్ గా ఎక్కడ దొరుకుతుంది? చూసారా, మనందరం చిన్నప్పుడు తల్లిపాలు తీసుకుంటాం. తల్లిపాలు తాగేటప్పుడు మన పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు, ఎవరైతే ఎక్కువ కాలం తల్లిపాలు తాగుతారో వాళ్ళు చాలా హెల్దీగా ఉంటారు. సో ఆ తల్లిపాలు మనకు దేనికి ఉపయోగపడతాయి అంటే, పర్టికులర్ గా మన కంటి విజన్ ఉంటుంది చూసారా, ఐలిడ్స్ మనం చిన్నప్పుడు చిన్నగా క్లోజ్డ్ గా ఉంటుంది, అవి ఓపెన్ చేయడానికి. సో అట్లాగే DHA వల్ల మనకి బ్రెయిన్ ఏదైతే ఉందో మన మెమరీ పెంచడానికి, మన బ్రెయిన్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ రాకుండా కాగ్నిటివ్ ఫంక్షన్ బాగా డెవలప్ చేయడానికి మనకి DHA చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందండి. సో అందుకే ఈ రోజు మీరు చాలా వరకు పిల్లలకి ఇచ్చే ఎనర్జీ డ్రింక్స్ తో చూసుకున్న వాళ్ళు DHA ఈజ్ అవైలబుల్ అని చెప్తున్నారు. సో అదే విధంగా పర్టికులర్ గా ఈ DHA వల్ల మనకు వచ్చే ఇంకొక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే,
మన కిడ్నీ ఫంక్షనింగ్ ని కానీ రెస్పిరేటరీ సిస్టమ్ ని హెల్దీగా ఉంచడానికి కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. సో అట్లాగే ఈపీఏ మన బాడీ తాలూకా పర్టికులర్ గా హార్ట్ ని హెల్దీగా ఉంచడానికి చాలా అద్భుతంగా సపోర్ట్ చేస్తుందండి. సో దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఏదైతే మన krill లో దొరుకుతుందో మన బాడీ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా అవ్వడానికి సపోర్ట్ చేస్తుంది. బాడీ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే మీకు బాగా జరుగుతుందో మన బాడీలో ఎక్కడ కూడా క్లాట్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ తగ్గిపోతాయి. సో అట్లాగే శరీరంలో ఏదైతే మనకి చెడు కొలెస్ట్రాల్ ఉందో దాన్ని తగ్గించి శరీరానికి అవసరమైన మంచి కొలెస్ట్రాల్ ని పెంచడానికి ఒమేగా 3 చాలా బాగా మనకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే మన దాంట్లో ఒక చిన్న పర్సెప్షన్, చాలా మందికి నేను చాలా మీటింగ్స్ లో చెప్తా ఉంటాను, బేసిక్ గా మన బాడీలో సడన్ గా వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే హార్ట్ ప్రాబ్లం. ఈ హార్ట్ ప్రాబ్లం వచ్చేటప్పుడు చాలా మందికి ఒక రాంగ్ అనాలిసిస్ ఏంటంటే, ఎవరైనా కొంచెం లావుగా కనిపించారు అనుకోండి, అరే వీడి కొలెస్ట్రాల్ చాలా ఎక్కువ ఉంది అనుకుంటారు, లేదా బాగా ఎవరైనా లేదు వీడికి. బట్ ఫ్రెండ్స్ ఒక చిన్న పాయింట్ చెప్తా, ఎప్పుడైనా ఒక మనిషి పర్సనాలిటీని చూసి తన బాడీలో ఎటువంటి కొలెస్ట్రాల్ ఉంది, తన కొలెస్ట్రాల్ ఉందా లేదా అనేది మనం అనలైజ్ చేయలేము. ఒక్కొక్కసారి బాగా సన్నంగా ఉన్న వ్యక్తి బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండొచ్చు, బాగా లావుగా ఉన్న వ్యక్తి బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ తక్కువ ఉండొచ్చు. ఇదంతా మన డైట్ బట్టి, మన ఫుడ్ హ్యాబిట్స్ బట్టి, మన లైఫ్ స్టైల్ ని బట్టి, మన సప్లిమెంటేషన్ బట్టి మన బాడీకి ఇటువంటి చేంజెస్ వస్తాయి, రైట్? సో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ వల్ల వచ్చే ఒక ముఖ్యమైన ఉపయోగం ఏంటంటే బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ని చాలా అద్భుతంగా కంట్రోల్ చేస్తుంది. అదేవిధంగా బాడీకి అవసరమైన గుడ్ కొలెస్ట్రాల్ ని బాగా పెంచుతుంది. సో అలాగే మనం చూడొచ్చు ALA సోర్స్ ఆఫ్ ఎనర్జీ, బాడీకి కావాల్సిన ఒక ఎనర్జీని కూడా మనకి ఇక్కడ ఆల్ఫా లినోలిక్ యాసిడ్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ పాయింట్ నేను ఇప్పుడే చెప్పాను, ఒమేగా 3 బ్యాడ్ కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసి బాడీకి అవసరమైన గుడ్ కొలెస్ట్రాల్ ని చాలా బాగా పెంచుతుంది. సో ఓవరాల్ గా ఒకసారి మనం బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే krill ఆయిల్ ద్వారా మన ఐ హెల్త్ కూడా మనకు బాగా డెవలప్ అవుతుందండి. ఎందుకంటే నేను ఇందాక పాయింట్ చెప్పాను, DHA ఎప్పుడైతే మనకి krill లో దొరుకుతుందో మన ఐ విజన్ పెంచడానికి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది, హార్ట్ ని హెల్దీగా ఉంచుతుంది, మనకు మంచి స్లీప్ రావడానికి సపోర్ట్ చేస్తుంది. వీటన్నిటితో పాటు ముఖ్యంగా krill లో ఉండే మనకు ఒక పెద్ద ఉపయోగం ఏంటి అంటే మన లివర్ ని క్లెన్సిఫై చేయడానికి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. లివర్ లో ఏదైతే ఎక్సెస్ ఫ్యాట్ ఉంటుందో దాన్ని క్లియర్ చేయడానికి కూడా krill మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అది ఎందుకు అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం, రైట్? సో ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ కి చాలా అవసరమైన ప్రొడక్ట్ ఇది. సో అలాగే ఆస్టాజాంటిన్, నేను ఇందాక చెప్పాక ఒమేగా 3, EPA, ALA, DHA అండ్ ఆస్టాజాంటిన్. ఈ ఆస్టాజాంటిన్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే మన బాడీ తాలూకా మన స్కిన్ లెవెల్స్ ని, మన స్కిన్ మీద రింకిల్స్ రాకుండా, చూసారు ఇప్పుడు సమ్మర్ వచ్చింది, మనం ఏం చేస్తాం, స్కిన్ ని కాపాడుకోవడానికి ఏదైనా మాస్కులు కప్పుకుంటాం, లేదంటే మనం స్కిన్ క్రీమ్స్ ఏమైనా రాస్తాం. ఇదంతా మనకి స్కిన్ బయట భాగం నుంచి పనిచేస్తుంది. బట్ ఆస్టాజాంటిన్ ఎట్లా పనిచేస్తుంది అంటే మనకి స్కిన్ బాడీ లోపల భాగం నుంచి ఎఫెక్ట్ చూపించడం స్టార్ట్ చేస్తుంది. బాడీలో ఏమైనా టాక్సిన్స్ ఉన్నా కూడా దాన్ని బయటికి పంపించడానికి ఆస్టాజాంటిన్ ఇస్ వెరీ వెరీ ఎసెన్షియల్. అంటే సింపుల్ గా చెప్పాలి అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక ఐరన్ రాడ్ మన బాడీ బయట ఉన్న టాక్సిన్స్ ని ఎలాగా మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటుందంటే, సపోజ్ మనం తీసుకునే ఫుడ్ లో కావచ్చు, తాగే వాటర్ లో కావచ్చు, సపోజ్ మనం బైక్ లో వెళ్తూ ఉంటాం, పక్క నుంచి ఒక పెద్ద హెవీ వెహికల్ వెళ్తుంది. సో ఒక్కసారి దాని నుంచి వచ్చిన పొల్యూషన్ ఏం చేస్తాం, మనం కంప్లీట్ గా మన బాడీ లోపలికి పంపిస్తాం. సో ఈ విధంగా శరీరంలో మనకు తెలియకుండానే రకరకాల టాక్సిన్స్ ప్రతిరోజు మన బాడీలోకి ఎంటర్ అవుతూ ఉంటాయి. దాన్ని బయటికి పంపించడానికి ఆస్టాజాంటిన్ మన బాడీకి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. సో అలాగే ఇంకొక వ్యాలిడ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే krill లో మనకి ఈ ఆస్టాజాంటిన్ వల్ల ఏమవుతుందంటే బాడీని ఎలా ప్రొటెక్ట్ చేస్తుందంటే, ఐ గివ్ యు స్మాల్ ఎగ్జాంపుల్. ఒక ఐరన్ రాడ్ ఉంది, ఐరన్ రాడ్. ఆ రాడ్ ని కనుక మనం ఏం చేస్తామంటే బయట మన ఇంటి బయట పడేసాం అనుకోండి, ఒక 10 రోజులు 15 రోజులు, అదేమవుతుందంటే ఎండకి ఎండుతుంది, వానకు తడుస్తుంది, ఫైనల్ గా 15 రోజుల తర్వాత కొన్నాటికి రస్ట్ పట్టేస్తుంది. అదే రాడ్ కి మనం నీట్ గా మంచి పెయింట్ వేసి మనం బయట పెట్టామంటే దానికి ఏమైనా రస్ట్ పడుతుందంటే ఏమీ పట్టదు. సో ఆస్టాజాంటిన్ మన బాడీని ఎట్లా ప్రొటెక్ట్ చేస్తుందంటే ఎటువంటి టాక్సిన్స్ కూడా మన బాడీలోకి ఎంటర్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అట్లాగే మన స్కిన్ ని మంచి గ్లోయింగ్ గా ఉంచడానికి కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. దీంట్లో మనకి క్యారెట్ లో దొరికే బీటా క్యారోటిన్,
లైక్ క్యారెట్ లో మనకి బీటా క్యారోటీన్ దొరుకుతుంది. రోజు టొమాటో తింటాం మనం. చాలా మంది టొమాటో తింటారు. టొమాటో తింటే హార్ట్ కి చాలా మంచిది అని చెప్తారు, ఎందుకంటే దాంట్లో లికోపిన్ దొరుకుతుంది మనకి. సో టొమాటోలో దొరికే లికోపిన్ కానీ, క్యారెట్ లో దొరికే బీటా కెరోటిన్ కానీ మనకి 10 రెట్లు ఎక్కువ మనకి ఈ krill oil ద్వారా మన బాడీకి మనం అందించవచ్చు బికాస్ ఆఫ్ దిస్ ఆస్టాజాక్టిన్. సో అదే విధంగా మనం చూసుకున్నట్టయితే నేను ఇందాక చెప్పా ఒక పాయింట్, మనకి krill లో ఫాస్ఫోలిపిడ్స్ దొరుకుతాయి. ఈ ఫాస్ఫోలిపిడ్స్ వల్ల బాడీకి 2 ఉపయోగాలు ఉంటాయి. ఫాస్ఫోలిపిడ్స్ మనం చూడొచ్చు మెటామైండ్ అనే ప్రొడక్ట్ లో కూడా దొరుకుతాయి మనకి. దానివల్ల బ్రెయిన్ కి చాలా ఉపయోగాలు ఉంటాయి. కాగ్నిటివ్ ఫంక్షన్ అంటే మన మెమరీ పెంచుతుంది, బ్రెయిన్ ఫంక్షనింగ్ బాగా షార్ప్ గా చేయడానికి సపోర్ట్ చేస్తుంది. రెండో మోస్ట్ ఇంపార్టెంట్ ఉపయోగం ఏంటంటే ఫాస్ఫోలిపిడ్స్ వల్ల ఇది ఎట్లా అవుతుంది అంటే, ఎప్పుడైతే మనం ఫుడ్ తీసుకుంటామో ఆ ఫుడ్ లో ఉన్న న్యూట్రియంట్స్ మన బాడీ అబ్జర్వ్ చేసుకోవడానికి ఫాస్ఫోలిపిడ్స్ సపోర్ట్ చేస్తాయి. సో అదే విధంగా మన లివర్ మీద ఏమీ లోడ్ పడకుండా, ఏమైనా అనవసరమైన ఫ్యాట్స్ ఉన్నా కూడా మన లివర్ మీద లోడ్ పడకుండా దాని నుంచి మన లివర్ కి లోడ్ తగ్గించడానికి ఈ ఫాస్ఫోలిపిడ్స్ సపోర్ట్ చేస్తాయి. సో దీనివల్ల 2 ఇంపార్టెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి కాగ్నిటివ్ హెల్త్ డెవలప్ అవుతుంది, అట్ ద సేమ్ టైం లివర్ మీద పడవలసి. సో ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే ఒక్క సప్లిమెంట్ వల్ల బాడీకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో అండి. బాడీని టాక్సిన్స్ రాకుండా కంట్రోల్ చేస్తుంది, హార్ట్ హెల్దీగా వస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా అయ్యేలా చేస్తుంది, మైండ్ షార్ప్ చేస్తుంది, కిడ్నీ హెల్త్ కి సపోర్ట్ చేస్తుంది. సో అదే విధంగా లివర్ లో ఎక్సెస్ ఫ్యాట్ ని కంట్రోల్ చేయడానికి, లివర్ మీద లోడ్ పడకుండా, టాక్సిన్స్ లివర్ మీద లోడ్ పడకుండా ఫాస్ఫోలిపిడ్స్ సపోర్ట్ చేస్తాయి. సో ఒక సప్లిమెంట్ లో బాడీకి కావాల్సిన ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. జాయింట్ పెయిన్స్ కంట్రోల్ చేయడానికి, ఎవరికైనా స్లీప్ రావడానికి సపోర్ట్ చేస్తుంది. సో అట్లాగే నేను ఇందాక చెప్పా చూపు, ఐ విజన్ డెవలప్ చేయడానికి కూడా మనకి krill oil చాలా అద్భుతంగా సపోర్ట్ చేస్తుంది. సో ఒక్కసారి క్విక్ గా రీక్యాప్ చేసుకున్నట్టయితే జాయింట్ పెయిన్స్ కానీ, లివర్ బెనిఫిట్స్, మజిల్ బెనిఫిట్స్, ఓవరాల్ బాడీని హెల్దీగా ఉంచుకోవడానికి మనకి వెస్టేజ్ krill oil ఇస్ అ వెరీ వెరీ గుడ్ సప్లిమెంట్. చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ ని కనుక మనం రెగ్యులర్ బేస్ లో యూజ్ చేసుకున్నట్టయితే బాడీకి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. సో అట్లాగే ఈ ప్రోడక్ట్ లో ఇంకొక చిన్న అద్భుతమైన పాయింట్ చెప్తాం మీకు. సో ఈ ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల మనకి బెటర్ అబ్జార్ప్షన్, అంటే బాడీకి బాగా అబ్జర్వ్ అవుతుంది ప్రోడక్ట్. ఎందుకు అబ్జర్వ్ అవుతుంది అంటే స్మాల్ ఎగ్జాంపుల్, ఎప్పుడైనా ఒక krill ఆయిల్ ని కనుక మీరు ట్రై చేయాలనుకుంటే ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఆ krill ని బ్రేక్ చేసి ఆ వాటర్ లో మిక్స్ చేయండి. ఏమవుతుందంటే ఆ వాటర్ లో కంప్లీట్ గా krill డిజాల్వ్ అయిపోతుంది. సో మిగతా మీకు బయట దొరికే కొన్ని సప్లిమెంట్స్ ఏమైనా ఫిషీ, మనకి చూసారా కొన్ని ఫిష్ బేస్డ్ సప్లిమెంట్స్ ఏమైనా దొరికినట్టయితే దాన్ని మీరు బ్రేక్ చేసి వాటర్ లో మిక్స్ చేస్తే అది డిజాల్వ్ అవ్వదు, కంప్లీట్ గా డిజాల్వ్ అవ్వదు. బట్ krill ఒకసారి మీరు ట్రై చేయండి, ఒక గ్లాస్ చిన్న గ్లాస్ లో వాటర్ తీసుకుని దాన్ని బ్రేక్ చేసి మీరు డిజాల్వ్ చేసినట్టయితే చాలా చక్కగా డిజాల్వ్ అయిపోతుంది అన్నమాట. అంతే చక్కగా ఈ krill ని మనం ఎప్పుడైతే భోజనంతో పాటు, మన దగ్గర చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి భోజనం తర్వాత చేసేవి వాడేవి, కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి భోజనంకి ముందు వాడే, బట్ krill భోజనంతో పాటు తీసుకునేది విత్ ఫుడ్ అన్నమాట. చూసారా, మనం రైస్ తింటూ మధ్యలో ఏదో పప్పు రసం అట్లాగా విత్ ఫుడ్ krill oil తీసుకుంటే ఎస్ సాలిడ్ ప్రొడక్ట్, వెరీ వెరీ గుడ్ ప్రొడక్ట్ అనమాట. ఎందుకంటే చాలా మంది దీని తలక ప్రొడక్ట్స్ కొత్త లాంచ్ చేయడం krill ని చాలా మంది మర్చిపోయారు. బట్ బిలీవ్ మీ, ఫంటాస్టిక్ ప్రొడక్ట్, హెల్త్ ని చాలా అద్భుతంగా కాపాడుకోవడానికి ఈ ప్రొడక్ట్ మనకు ఉపయోగపడుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ తో పాటు నర్వస్ సిస్టమ్ ని బాగా సపోర్ట్ చేయడానికి krill oil చాలా బాగా మనకి ఉపయోగపడుతుంది. సో ఎట్లా వాడచ్చు ఈ ప్రొడక్ట్, ఏ బేస్ లో మనం తీసుకోవచ్చు? వెరీ వెరీ సింపుల్ పాయింట్. 12 years దాటిన వాళ్ళు ఎవరైనా కూడా krill oil తీసుకోవచ్చు. కొన్ని కేసెస్ లో 8 years దాటిన వాళ్ళకి కూడా మనం ఇస్తాం. సో అదే విధంగా కొన్ని కేసెస్ లో 6 years దాటిన వాళ్ళకి కూడా మనం ఇస్తాం. బట్ కండిషన్ ఏంటంటే 6 సంవత్సరాలు దాటిన వాళ్ళు 2 days ఒకసారి ఒక సప్లిమెంట్ తీసుకుంటే సరిపోతుంది. సో 8 years దాటిన వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 2 days ఒకసారి, 1 day ఒకసారి తీసుకోవచ్చు. బట్ 12 years ఎప్పుడైతే మనకి దాటినాయో రెగ్యులర్ గా కూడా ఈ ప్రొడక్ట్ ని ఎవ్రీడే 1 or 2 సప్లిమెంట్స్ ని మనం తీసుకోవచ్చు. బికాస్ లైక్ ఒక krill అనే ఒక ప్రొడక్ట్ లో మనం చూసుకున్నట్టయితే బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్ ని కూడా హెల్దీగా ఉంచడానికి మనకి సపోర్ట్ చేస్తుంది. మన దగ్గర కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయండి, ఎట్లా ఉంటాయంటే సపోజ్ ఇఫ్ యూ టేక్ గ్లూకో హెల్త్, అది దేనికి పనిచేస్తుంది అంటే మనకి ప్యాన్క్రియాస్ ని స్ట్రెంగ్థెన్ చేయడానికి పనిచేస్తుంది. సో అట్లాగే వీ హ్యావ్ దిస్ ప్రొడక్ట్ కాల్డ్ గ్లూకోజమిన్. ఈ ప్రొడక్ట్ దేనికి పనిచేస్తుంది అంటే మన
జాయింట్ ని బోన్స్ ని హెల్దీగా ఉంచుతూ ఈ బోన్స్ మధ్యలో ఏదైతే సైనోవియల్ ఫ్లూయిడ్ ఉందో దాన్ని పెంచడానికి సపోర్ట్ చేస్తుంది. బట్ సిమిలర్ గా మన దగ్గర కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి, చాలా బెనిఫిట్స్ ఉంటాయి దాంట్లో. అంటే లైక్ అన్ని విషయాలకి కూడా ఆ ప్రొడక్ట్ ఒక సపోర్టింగ్ సప్లిమెంట్ లా యూజ్ చేయొచ్చు. సో నేను ఇందాక చెప్పాను, సిబాక్టన్ కానీ, గ్యానోడర్మా కానీ, స్పైరులినా కానీ, కుర్కుమిన్ కానీ. సో ఈ ప్రొడక్ట్స్ ఎట్లా చేయొచ్చు అంటే, అలాగే క్రిల్ ఆయిల్ కానీ. సో ఫర్ ఎనీ పర్పస్ కి దీనికి సపోర్టింగ్ గా ఈ ప్రొడక్ట్ చాలా అద్భుతంగా మనకి పనిచేస్తుంది, రైట్? సో దిస్ ఇస్ సంథింగ్ అబౌట్ క్రిల్ ఆయిల్. నా వాయిస్ అర్థమవుతుందా? నా వాయిస్ క్లియర్ గా ఉందా? ఎవరైనా మెసేజ్ చేస్తారా? am I audible? నా వాయిస్ అర్థమవుతుందా? బికాస్ లైక్ ఇట్స్ నాట్ లైక్ బీయింగ్ audible is not the point. So my point is whatever I'm trying to convey you, is it fine? Can I go ahead? Yes, thank you. Thank you very much. Okay. సో ఏమైనా క్వరీస్ ఉంటే మనం జస్ట్ సెషన్ అయిన తర్వాత మనం వెల్ చేసుకోవాలి. సో ఇంకొక ప్రోడక్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ కోసం మనం మాట్లాడతాం. యాక్చువల్గా సార్ నాకు ఈ మీటింగ్ చెప్పేటప్పుడు ఫస్ట్ చెప్పిన ప్రోడక్ట్ ఇదే. ఈ ప్రోడక్ట్ కోసం డిస్కస్ చేయమన్నారు, రైట్? సో రీసెంట్లీ వీ హ్యావ్ లాంచ్ దిస్ ప్రోడక్ట్ కాల్డ్ వెస్టేజ్ HMB. సో ఈ ప్రోడక్ట్ ఏ కేటగిరీలోకి వస్తుంది అంటే, మనకి స్లిమ్మింగ్ కేటగిరీలోకి, అదే విధంగా ప్రోటీన్ బిల్డింగ్ కేటగిరీలోకి ఈ ప్రోడక్ట్ అనేది మనకు వస్తుంది. లైక్ స్లిమ్మింగ్ అండ్ ప్రోటీన్ కేటగిరీలో మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ఏంటంటే వెస్లిమ్ షేక్, వెస్లిమ్ టీ. సో అదే విధంగా మన దగ్గర ఉన్న ఇంకొన్ని ప్రొడక్ట్స్ వెస్లిమ్ షేక్, వెస్లిమ్ టీతో పాటు ప్రోటీన్ పౌడర్, రైట్? అలాగే వెస్లిమ్ క్యాప్సూల్. సో ఆ కేటగిరీలోకి కంపెనీ ఈ ప్రొడక్ట్ ని లాంచ్ చేయడం జరిగింది. బట్ దిస్ ఇస్ సంథింగ్ వెరీ మచ్ డిఫరెంట్. అండ్ ఈ ప్రొడక్ట్ లో మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో వాటిలో ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. ప్రతి ఒక్క మనిషికి ఉన్న ఒక మంచి అల్టిమేట్ డ్రీమ్ ఏంటంటే, మంచి ఫిట్ గా కనిపించాలి, స్ట్రాంగ్ గా కనిపించాలి. బట్ ద సింపుల్ పాయింట్ ఇస్, మనం బయటికి స్ట్రాంగ్ గా కనిపించడం, ఫిట్ గా కనిపించడం ఎంత ఇంపార్టెంటో, మన ఇన్నర్ హెల్తీగా ఉండడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? బికాస్ ఎందుకంటే ఐ టెల్ యు వన్ సింపుల్ పాయింట్. రోజు మనం బాగా కనిపిస్తున్నామా లేదా అని చెప్పి చాలా మంది మన మిర్రర్ లో మన ఫేస్ 10 సార్లు చూసుకుంటాం, కొంతమంది 20 సార్లు చూసుకుంటారు. ఈ మధ్యన మొబైల్స్ వచ్చేయడం వల్ల మాట్లాడితే క్యామ్ ఓపెన్ చేసుకుని ఆ క్యామ్ మన వైపు పెట్టి ఫేస్ ఎలా కనిపిస్తుందో చూసుకుంటాం, రైట్? సో అదే విధంగా ఫేస్ మీద ఒక చిన్న పింపుల్ వచ్చింది అనుకోండి, చాలా మంది ఏం చేస్తారంటే ఆ పింపుల్ పోయేదాకా ఏదో ఒకటి వాడుతూనే ఉంటారు, ఆ పోయేదాకా టెన్షన్ అయిపోతుంటారు. బట్ ద సింపుల్ పాయింట్ ఇస్, మన బాడీలో ఉన్న ఆర్గన్స్ ఎట్లా పనిచేస్తున్నాయో మనకి ఎలా తెలుస్తుంది? నా ఫేస్ బాగుందో లేదా రోజుకి 10 సార్లు నేను చూసుకుంటున్నా, బట్ నా హార్ట్ బాగుందా లేదా, నా బాడీ ఫంక్షనింగ్ బాగా అవుతుందా లేదా నాకు ఎలా తెలుస్తుంది? నేను చూసుకోగలనా, రైట్? సో ఎందుకు చెప్తున్నానంటే ఈ పాయింట్, ప్రతి ఒక్కరికి ఫిట్ గా కనిపించడం ఎంత ఇంపార్టెంటో, బాగా కనిపించడం ఎంత ఇంపార్టెంటో, ఇన్నర్ హెల్త్ ని బిల్డ్ చేసుకోవడం కూడా ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ప్రొడక్ట్ కంప్లీట్లీ రిలేటెడ్ టు లీన్ మజిల్ మాస్ అంటాం. దిస్ ఇస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు లీన్ మజిల్ మాస్. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, అసలు లీన్ మజిల్ మాస్ అంటే ఏంటి? మన శరీరంలో ఉన్న లీన్ మజిల్ మాస్ అంటే ఏంటి అంటే, మన యొక్క బరువులోంచి, టోటల్ బరువులోంచి ఫ్యాట్ మాస్ ని పక్కన పెడితే వచ్చే బరువుని మనం లీన్ మజిల్ మాస్ అంటాం. ఉదాహరణకి నా బరువు 75 కేజీలు బరువు ఉన్నాను నేను. నా బాడీలో ఉన్న ఫ్యాట్ మాస్ పక్కన పెడితే, బయట పెడితే వచ్చేదాన్ని, పక్కన పెడితే వచ్చేదాన్ని మనం లీన్ మజిల్ మాస్ అంటాం. ఈ లీన్ మజిల్ మాస్ బాడీకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఫ్యాట్ మాస్ అనేది ఎప్పుడైతే లీన్ మజిల్ మాస్ తగ్గిపోతే ఆటోమేటిక్గా మనకి ఫ్యాట్ మాస్ పెరిగిపోతుంది బాడీలో. సో ఫ్యాట్ అనేది బాడీకి మంచిదా? ఫ్యాట్ వల్ల శరీరానికి ఎన్ని నెగిటివ్స్ ఉంటాయి, ఎన్ని ఇబ్బందులు ఉంటాయి అనేది మనందరికీ తెలుసు, రైట్? సో ఇక్కడ చాలా మంది చెప్తా ఉంటారు, ఒక వయసులో ఉన్నప్పుడు బాడీలో 50% బరువు లీన్ మజిల్ మాస్ ఉంటుంది. సో కొంత వయసు అయిన తర్వాత అది 50% నుంచి 25% వచ్చేస్తుంది. బట్ మీరు ఫిట్ గా ఉండాలి, హెల్దీగా ఉండాలంటే చిన్న పాయింట్ చెప్తాను మీకు. మగవాళ్ళకి మన టోటల్ బరువులో 68% లీన్ మజిల్ మాస్ ఉండాలి. ఆడవాళ్ళకి మీ టోటల్ బరువులో 60% లీన్ మజిల్ మాస్ ఉండాలి. ఎప్పుడైతే ఆ 60-68% మినిమం లీన్ మజిల్ మాస్ ఉంటుందో బాడీలో ఫ్యాట్ మాస్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఎందుకంటే నేను చాలా మందిని చూస్తూ ఉంటా,
వెయిట్ లాస్ మీద వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా మీరు వెయిట్ లాస్ కోసం సప్లిమెంట్స్ లేకపోతే డైట్ ఏదైనా ఫాలో అవుతున్నప్పుడు ఒక సింపుల్ పాయింట్ మీరు చెక్ చేసుకోవాల్సింది, మీరు వెయిట్ లాస్ అవుతున్నారా, ఫ్యాట్ లాస్ అవుతున్నారా? వెయిట్ లాస్ అవ్వడం ఇంపార్టెంట్ కాదు, ఫ్యాట్ లాస్ అవ్వడం ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది వెయిట్ లాస్ అయ్యేటప్పుడు ఏమవుతారంటే వెయిట్ తో పాటు మజిల్ కూడా తగ్గిపోతుంది. వెయిట్ లాస్ తో పాటు మజిల్ లాస్ కూడా అయిపోతుంటారు చాలా మంది. అంటే ఒక 15-20 కేజీలు వెయిట్ తగ్గిపోవాలని టార్గెట్ పెట్టుకునేటప్పుడు మీరు చెక్ చేసుకోవాల్సింది వెయిట్ ఎంత తగ్గుతున్నారు లేకపోతే ఫ్యాట్ ఎంత తగ్గుతున్నారు. చాలా మంది వెయిట్ తో పాటు మజిల్ కూడా లూజ్ అయిపోతారు. దానివల్ల కూడా మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో 68% మగవాళ్ళు, మీరు 100 కేజీలు బరువు ఉంటే 68 కేజీలు దాంట్లో మనకి లీన్ మజిల్ మాస్ ఉండాలి. అప్పుడు మనం బాగా హెల్దీగా ఫిట్ గా ఉన్నాం అన్నమాట. ఈ లీన్ మజిల్ మాస్ ని బిల్డ్ చేయాలంటే మన బాడీకి కావాల్సిన ఏంటి? ప్రోటీన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. బాడీకి ఎప్పుడైతే తగిన మోతాదులో ప్రోటీన్ అందిస్తామో మనం చాలా హెల్దీగా ఉన్నాం. మన బాడీ లీన్ మజిల్ మాస్ ని కూడా చాలా బిల్డ్ చేసుకోవచ్చు. అన్ఫార్చునేట్లీ మన దగ్గర ఉన్న ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటంటే మన భారతదేశంలో మనం తీసుకునే డైట్ లో మనకి ప్రోటీన్ కంటెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మనం తీసుకునే ఫుడ్ లో ఎక్కువగా మనకి ఏం దొరుకుతుందంటే కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్. ఉదయం లెగిస్తే మన బ్రేక్ఫాస్ట్ లో ఆయిల్ ఉండాలి, మధ్యాహ్నం తినే లంచ్ లో ఆయిల్ ఉండాలి, సాయంత్రం తినే స్నాక్ లో ఆయిల్ ఉండాలి, రాత్రి తినే భోజనంలో ఆయిల్ ఉండాలి. 4 పూట్ల నాకు ఏం బాడీకి తగిలించినా అందించిన అందరిపైన పక్కాగా కార్బోహైడ్రేట్స్, ఆయిల్స్, ఫ్యాట్స్ నేను అందిస్తాను. సో ప్రోటీన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మనం యుఎస్ లాంటి కంట్రీస్ కానీ కొన్ని మిగతా ఇతర కంట్రీస్ లో చూసుకుంటే వాళ్ళు ఉదయం మధ్యాహ్నం రాత్రికి కూడా వాళ్ళ బాడీ వాళ్ళ డైట్ తో పాటు మీట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. బట్ మనం తీసుకున్న మీట్ కంటెంట్ చాలా తక్కువ. ఆఫ్ కోర్స్ మనం ప్రోటీన్ ని మీట్ నాన్ వెజ్ ద్వారానే అందించాలని కాదు, దట్స్ అ రాంగ్ పాయింట్ అగైన్. బట్ స్టిల్ మనం తీసుకునే ఫుడ్ లో ప్రోటీన్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఒక చాలా మందికి వచ్చే ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటి అంటే, ఇక్కడ మనం చూడొచ్చే స్లైడ్ లో, రోజు ఒక మనిషి యావరేజ్ గా 1.5 కేజీల బరువున్న ఆహారం తీసుకుంటాడు. దీనివల్ల శరీరానికి యావరేజ్ గా 2500 క్యాలరీలు మన బాడీకి వస్తుంది. చాలా మంది విపరీతంగా బరువు పెరిగిపోతారు. వారు చాలా మంది ఏంటంటే వెయిట్ ఉన్నట్టు తెలియదు కానీ బాడీలో కొలెస్ట్రాల్ ఎక్కువైపోతుంది. ఈ ఛాలెంజెస్ ఎందువల్ల వస్తాయి అంటే, మనం తినే ఫుడ్ ఎంత, మనం ఖర్చు పెట్టే క్యాలరీస్ ఎంత. సో ఇది ఎక్కడో ఉంటే ఇది ఎక్కడో ఉంటుంది. ఈ రెండింటికి అసలు బ్యాలెన్స్ అవ్వదు. 2500 క్యాలరీలు ఫుడ్ తింటాం, 1000 క్యాలరీలే మనం ఖర్చు పెడతాం. ఈ 1500 క్యాలరీలు ఏమవుతుందంటే నా బాడీలోకి వచ్చి ఫ్యాట్ రూపంలో సేవ్ అయిపోతుంది. మన వెస్టర్న్ లో చాలా మంది లీడర్స్ చెప్పుకుంటారు, వెస్టర్స్ రండి, మీరు అమౌంట్ బాగా సేవ్ చేసుకోండి, మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోండి అని. కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఈ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోరు కానీ బాడీలో ఈ ఫ్యాట్ బ్యాలెన్స్ పెంచుకుంటూ వెళ్ళిపోతారు. ఆదివారం వస్తుంది, రేపు సండే. జనరల్ గా సండే అంటే మనకు 3-4 నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయి. చాలా మంది చక్కగా తింటారు. రోజు మొత్తం మీద ఒక 3000 క్యాలరీలు లోపలికి వెళ్తాయి. బేసిక్ గా మనం చేసే వర్క్ తక్కువ ఉంటుంది. బట్ సండే వచ్చిందంటే ఇంకా వర్క్ ఇంకా తక్కువ ఉంటుంది. అసలు ఏమీ పని చేయం. 3000 క్యాలరీలు తింటాం, ఒక 500 క్యాలరీలు ఖర్చు పెడతాం. మిగతా 2500 క్యాలరీలు ఏమవుతుందంటే చక్కగా నా బాడీలో డిపాజిట్ అయిపోతుంది, బాడీలో ఫ్యాట్ పెరిగిపోతుంది. వెయిట్ లాస్ చాలా మంది అవుతూ ఉంటారు, ఫ్యాట్ లాస్ అవుతూ ఉంటారు. ఏంటి సింపుల్ ఫార్ములా? వెస్లిన్ షేక్ ఉంది, తాగితే మంచి రిజల్ట్ వస్తుంది. ఎందుకు? 8:30కో 9కో మనం ఆ షేక్ తాగేస్తాం, 1 అవర్ లో డైజెషన్ అయిపోతుంది. మళ్ళీ మరుసటి రోజు ఉదయం దాకా బాడీకి ఎనర్జీ కావాలి, క్యాలరీస్ కావాలి. అదేం చేస్తుంది? ఆల్రెడీ బాడీలో ఉన్న ఫ్యాట్ నుంచి వాటిని తీసి ఖర్చు పెట్టుకుంటాం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మనం కార్బోహైడ్రేట్స్ తగ్గించి బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ అందించాలి. వెరీ వెరీ రోజు బాడీకి ప్రోటీన్ కంటెంట్ ఎంత ఇవ్వాలి? మనం ఎంత బరువు ఉంటామో దాంట్లో 1% ప్రోటీన్ మన బాడీకి ఇవ్వాలి. సపోజ్ నేను 75 గ్రాములు బరువు ఉన్నానంటే నా బాడీకి ప్రతిరోజు నేను 75 కేజీలు బరువు ఉన్నానంటే నేను 75 గ్రాములు ప్రోటీన్ ఖచ్చితంగా నా బాడీకి నేను అందించాను. రైట్? సో ఇక్కడ మనం చూడొచ్చు, సో మనం తీసుకున్న ఫుడ్ లో ప్రోటీన్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది మనకి. పర్టికులర్ గా మజిల్ బిల్డింగ్ ఎవరికి అవసరం? బాగా వర్కౌట్ చేసే వాళ్ళకి. సో అట్లాగే ఏజ్ పెరుగుతూ ఉంటుంది. 30 నుంచి 35కి వెళ్తాం, 35 నుంచి 40కి వెళ్తాం, 40 నుంచి 45కి వెళ్తాం. నేను ఇందాక చూపించా కదా, ఏజ్ పెరిగే కొద్దీ బాడీలో మనకి ఏమవుతుంది అంటే
ఈ లీన్ మజిల్ మాస్ అనేది తగ్గిపోతూ వస్తుంది అనమాట. సో అట్లాగే ఇల్నెస్, కొంతమంది ఎప్పుడైనా మంచాల బారిన పడేటప్పుడు, సో చాలా మందికి ఈ ఛాలెంజెస్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మన ప్రొడక్ట్ యొక్క కాన్సెప్ట్ మజిల్ ని బిల్డ్ చేయడానికి, మజిల్ ని రిపేర్ చేయడానికి, అదే విధంగా మజిల్ ని రీగెయిన్ చేయడానికి. ఒకటే పాయింట్ చెప్తా ఫ్రెండ్స్ మీకు, హెచ్ఎంబి ప్రొడక్ట్ వాడేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ప్రోటీన్ కంటెంట్ అనేది కూడా మన బాడీకి అందించాలి. ఏదర్ ఫుడ్ రూపంలో తీసుకోండి, సో ఇంకా బెటర్ ఆప్షన్ అంటే ప్రోటీన్ పౌడర్ కూడా ఖచ్చితంగా మీరు తీసుకోండి. ప్రోటీన్ పౌడర్, హెచ్ఎంబి ఈ కాంబినేషన్ కలిపితే బాడీలో మనకి ప్రోటీన్ రీచ్ అవుతుంది, అలాగే లీన్ మజిల్ మాస్ కూడా మనకి ఇంకా బాగా మనం బిల్డ్ చేసుకోవచ్చు. రైట్? సో హెచ్ఎంబి ప్రొడక్ట్ ని ఎలా వాడాలి, ఎవరు వాడాలి? సో మజిల్ బిల్డ్ చేయడానికి, మజిల్ రిపేర్ చేసుకోవడానికి. సో ఈ ప్రొడక్ట్ సింపుల్ గా చెప్పాలి అనుకుంటే 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా వాడచ్చు ఈ ప్రొడక్ట్ ని. సో 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా వాడచ్చు. సో అదే విధంగా మీరు కనుక ప్రతిరోజు ఈ ప్రొడక్ట్ ని ఎప్పుడు తీసుకోవాలంటే ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ కి హాఫ్ అన్ అవర్ ముందు 200 ml నార్మల్ వాటర్. ఎప్పుడైనా సప్లిమెంట్ మనం వామ్ వాటర్ అంటే వేడిగా ఉన్న నీళ్ళతో తీసుకోకూడదు, చల్లగా ఉన్న వాటర్ తో తీసుకోకూడదు. నార్మల్ వాటర్ తో 200 ml వాటర్ లో 5 grams మనకి హెచ్ఎంబి కనుక మిక్స్ చేసి మనం యూజ్ చేసుకున్నట్టయితే మనకి బాడీకి కావాల్సిన లీన్ మజిల్ మాస్ అనిపిస్తుంది. సపోజ్ ఎవరైనా మంచి ఫిట్నెస్ ఫ్రీక్ ఉన్నారనుకోండి, అరే యార్ రోజు నేను జిమ్కి వెళ్తా, గట్టిగా నేను వర్కౌట్ కొడతాను అనుకునే వాళ్ళు మీ వర్కౌట్ అయిపోయిన 15 నిమిషాల తర్వాత ఈ హెచ్ఎంబిని యూజ్ చేయండి. లేదు నేను వర్కౌట్ చేయను అనుకునే వాళ్ళు హాఫ్ అన్ అవర్ ముందు తీసుకోవచ్చు. ఎందుకంటే 90% మన దేశంలో ఉండే కేటగిరీ హాఫ్ అన్ అవర్ ముందు తీసుకునే కేటగిరీ ఉంటారు. ఎందుకంటే మన దృష్టిలో, మన ఇండియాలో టెండెన్సీ ఎట్లా ఉంటుందంటే ఎక్సర్సైజ్ ఎవరు చేయాలంటే ఐదర్ స్పోర్ట్స్ వాళ్ళు చేయాలి, లేదంటే సినిమా వాళ్ళు చేయాలి, మనకి అది సంబంధం లేని సబ్జెక్ట్ అన్నట్టుగా చూస్తారు. సో ఇట్స్ నాట్ లైక్, చిన్న సింపుల్ పాయింట్ చెప్తున్నాను నేను, ఇట్స్ నాట్ లైక్ వర్కౌట్ చేయడం అంటే రోజు కేజీ బరువు తెచ్చేసి ఒక 2-3 గంటలు జిమ్కి వెళ్ళిపోవడమే కాదు. సరదాగా మన ఇంట్లో ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes చేసినా ఈవెన్ దట్ ఈస్ అన్ ఎక్సర్సైజ్. మన పెద్దవాళ్ళు చెప్తారు చూసారా, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయమని. 80% దాంట్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనకి. రైట్? చాలా మంది బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటే రెస్పిరేటరీ సిస్టమ్ ని మాత్రమే హెల్దీగా ఉంచుతుంది అనుకుంటారు, బట్ టోటల్ గా బాడీలో ఉన్న అన్నెసరీ ఫ్యాట్ ని కంట్రోల్ చేయడానికి కూడా బాగా సపోర్ట్ చేస్తుంది. సో కమింగ్ బ్యాక్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రోడక్ట్. బాడీలో మనకి కావాల్సిన ప్రోటీన్ ని కానీ లీన్ మజిల్ మాస్ ని బిల్డ్ చేసుకోవాలంటే మీరు హెచ్ఎంబి ప్రొడక్ట్ ని యూజ్ చేయండి. అలాగే బాడీకి ప్రోటీన్ సప్లిమెంట్ ఎక్కువ అందించండి. ఎందుకంటే ఎప్పుడైతే ప్రోటీన్ అందిస్తామో ఆ ప్రోటీన్ ని లీన్ మజిల్ మాస్ లోకి మార్చడానికి హెచ్ఎంబి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. సో బెటర్ ఈ రెండు ప్రొడక్ట్స్ కాంబినేషన్ అంటే ఉదయాన్నే ఈ రెండు కలిపి తాగేమని కాదు. సో ప్రోటీన్ మీరు ఏదో టైంలో తీసుకోవచ్చు, లంచ్ టైంలోనో, లేకపోతే స్నాక్ టైంలోనో, డిన్నర్ టైంలోనో. బట్ అలాగే హెచ్ఎంబి మాత్రం మార్నింగ్ ఉదయాన్నే ఎంటీ స్టమక్ తో తీసుకున్నట్టయితే మనకి మంచి రిజల్ట్స్ రావడానికి ఈ ప్రొడక్ట్ సపోర్ట్ చేస్తుంది. సో దిస్ ఇస్ సంథింగ్ అబౌట్ హెచ్ఎంబి, రైట్? సో నేను చెప్తుంది అర్థమవుతుందా, క్లియర్ గా ఉందా? నాకు ఎవరైనా మెసేజ్ చేస్తారా? ఎనీ పాయింట్స్ టు డిస్కస్ ఆన్ దిస్? వాయిస్ క్లియర్ గా ఉందా? సిగ్నల్ ఫ్లక్చుయేషన్ అయితే ఏమీ లేదు. So am I audible? Yes, clear. Okay. So ఏమైనా queries ఏమైనా ఉన్నాయా? Any points to discuss? Clear, sir. Thank you. No, sir. Okay. So any more points like దీంట్లో మీ queries కానీ ఏదైనా పాయింట్ మనం డిస్కస్ చేయాల్సింది కానీ, ఎటువంటి కండిషన్ లో అయినా దీన్ని ఇవ్వకూడదని ఉందా? ఎస్ సార్. ఎటువంటి కండిషన్ లో అంటే చూసారా, ఇఫ్ యూఆర్ డయాబెటిక్ బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళు డాక్టర్ సజెషన్ లేకుండా ఇది తీసుకోరు. దట్ ఈస్ ద ఓన్లీ కండిషన్. అంతకు మించి వేరే కొత్త కండిషన్స్ అయితే ఏమీ లేవు. సార్ దయచేసి హ్యాండ్ రైజ్ చేయకండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ పాయింట్ నాకు కనిపిస్తుంది అది. సో సార్ డైరెక్ట్ గా మెసేజ్ ఇచ్చేలా పెట్టారు, సెట్టింగ్, నో ప్రాబ్లం. సో మీరు ఏమైనా పెడితే లైక్ ఐ కెన్ జస్ట్ ఆన్సర్, బికాస్ హ్యాండ్ రైజ్ అంటే అగైన్ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. ఈ లేడీస్ గుడ్ మార్నింగ్, ఓన్లీ మెసేజ్ మాత్రం చేయండి, హ్యాండ్ రైజ్ చేయొద్దు. థ్యాంక్ యూ సార్. యూస్ ఫర్ నీ పెయిన్. సార్ నీ పెయిన్ కాదు సార్, ఇది నీ పెయిన్స్ కి కాదు, ఇది లైక్ ప్రోటీన్ బిల్డింగ్ అనమాట. మనకి ప్రోటీన్ బిల్డింగ్ ఇందాక నేను చెప్పాను కదా, ప్రోటీన్ అనేది బాడీకి ఇంపార్టెంట్. అండ్ అలాగే
ఒక పాయింట్ కూడా మనకి చాలా వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ఫ్యాట్ లాస్ అండ్ వెయిట్ లాస్, రైట్? సో నీ పెయిన్ కి ఇది యూజ్ కాదు, ఇట్స్ అ డిఫరెంట్ సెగ్మెంట్, కంప్లీట్లీ డిఫరెంట్ సెగ్మెంట్. బట్ ట్రస్ట్ మీ, ప్రతి ఒక్కళ్ళు చాలా రెగ్యులర్ గా యూజ్ చేయాల్సిన ప్రొడక్ట్ అండి. బికాస్ ప్రోటీన్ బిల్డింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే మనం ఉన్న సినారియోలో మనం చూసుకున్నట్టయితే 35-40కి చాలా మంది ఏంటంటే ఫిట్నెస్ లెవెల్స్ డ్రాప్ అవుతున్నాయి, బాడీలో ప్రోటీన్ కంటెంట్ అనేది ఉండట్లా. సో అది ఇప్పుడు మనకి అట్లా తెలియదు, బట్ ఎప్పుడైతే మనకి ఏజ్ పెరుగుతుందో చాలా కాస్ట్లీ అవుతుంది మనకి. బికాస్ ఎందుకంటే మనకి జనరేషన్ ఎట్లా ఉందంటే 35-40 వచ్చేసరికి ఏదో ఒక ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతున్నాయి. సో 35-40 దాటిన తర్వాత ఏదో ఒక టాబ్లెట్స్ మింగుతానే ఉన్నారు. ఎట్లా అయిపోయిందంటే ఇంతకు ముందులా కాదు, ఇప్పుడు ట్రెండ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ కదా. సో హౌ టు యూజ్ ఏజ్ సార్, అదే నేను చెప్పాను, 18 years అండ్ అబౌవ్ సార్, 18 years అండ్ అబౌవ్, 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ ప్రొడక్ట్ ని తీసుకోవచ్చు, రైట్? సో ఐ థింక్ ఇట్స్ ఆల్రెడీ 9, కాబట్టి నేను మిగతా ప్రొడక్ట్ కి ఐఎమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ ప్రొడక్ట్. సో కొంచెం ఏమైనా పాయింట్స్ ఉన్నా కూడా నన్ను కరెక్ట్ చేయండి, రైట్? సో నేను ఇందాక చెప్పాను కదా, మనకి ఏమైతే ఆఫర్స్ ఉన్నాయో ఆ ఆఫర్ ప్రొడక్ట్స్ మీద నేను డిస్కస్ చేస్తానని. సో ఈ ప్రొడక్ట్ కి ఆఫర్ ఉందనే కాదు, వెరీ వ్యాలిడ్ ప్రొడక్ట్ ఇది. చాలా మంది తక్కువ మోతాదులో యూజ్ చేస్తున్నారు. బట్ పర్సనల్ గా నాకు నచ్చే ప్రొడక్ట్స్ లో చాలా ఇష్టమైన ప్రొడక్ట్ అండి ఇది. మేడం, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఎస్, ఐ టెల్ యూ వన్ సింపుల్ పాయింట్ అండి. కిడ్నీ డయాలసిస్ ఉన్న వాళ్ళు, జరుగుతున్న వాళ్ళకి మనం చాలా వరకు ఏ ప్రొడక్ట్ ఇవ్వం. మన సప్లిమెంట్స్ ఎవరు వాడకూడదంటే కిడ్నీ డయాలసిస్ జరిగిన వాళ్ళు, బాగా బెడ్ రిడెన్ అయిన వాళ్ళు, హార్ట్ లో పేస్ మేకర్ అన్న ఒక మిషన్ పెడతారు, ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కొంతమంది వాడకూడదు. బట్ ఇఫ్ ఇట్ ఇస్ సీరియస్ కిడ్నీ ప్రాబ్లం, ఒకసారి డాక్టర్ సజెషన్ తీసుకునే మీరు యూజ్ చేయొచ్చు, రైట్? సో విల్ గో విత్ ద ప్రొడక్ట్ కాల్డ్ క్యూర్క్యూమిన్. నేను ఇందాక చెప్పా కదా, కొన్ని కాంబినేషన్ ప్రొడక్ట్స్ ఉంటాయి, వెరీ ఇంపార్టెంట్ ప్రొడక్ట్. సో ఈ ప్రొడక్ట్ వల్ల మన బాడీకి వచ్చే కొన్ని ఉపయోగాల్ని ఇప్పుడు మనం క్విక్ గా చూద్దాం. సో మనందరికీ తెలుసు క్యూర్క్యూమిన్ అంటే పసుపు. సో ఇప్పుడు మనకి ఇంట్లో చాలా మంది ఏమనుకుంటారంటే క్యూర్క్యూమిన్ అంటే తక్కువ ఏం చెప్తారంటే ఇది పసుపు కదా అంటారు, రైట్? సో పసుపు అనేది చాలా బాడీకి ఇట్స్ లైక్ ఎన్నో విధాలుగా మనకి యూజ్ చేస్తూ ఉంటారు. బట్ ఐ టెల్ యూ, ఒక చిన్న పాయింట్ చెప్తాను మీకు. ఇక్కడ 2 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. పసుపు చాలా మంది మనం చిన్నప్పుడు ఏమైనా గాయాలు తగిలేటప్పుడు కానీ ఫస్ట్ ఏం చేస్తారంటే ఇంట్లో పసుపు తెచ్చి రాస్తూ ఉంటారు బాడీ. అండ్ అదే విధంగా మీరు చూసుకున్నట్టయితే ఇంట్లో మనకి గుమ్మాలకు కూడా రాస్తూ ఉంటారు. ఎందుకంటే బయట ఉన్నవి ఏమి మనకి లోపలికి రాకూడదు, లైక్ ఇన్సెక్ట్స్ కానీ ఏమి మన ఇంట్లోకి రాకూడదు అని కూడా ఫస్ట్ యూజ్ చేస్తారు. బట్ ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ చెప్తాను. చాలా మంది క్యూర్క్యూమిన్ అంటే తక్కువ మనకి ఏం గుర్తొచ్చేస్తుంది అంటే ఇది పసుపు కదా అని చెప్తారు. కానీ ఫ్రెండ్స్, ఒక చిన్న పాయింట్ చెప్తాను మీకు. క్యూర్క్యూమిన్ అనేది ఒక న్యాచురల్ కెమికల్, మనకి కాంపౌండ్, మనకి పసుపులో దొరికే ఒక కాంపౌండ్ ని మనం క్యూర్క్యూమిన్ అంటాం. బట్ 2 ఒకటి కాదు, ప్లీజ్ రిమెంబర్, 2 ఒకటి కాదు. మీకు ఒక చిన్న డిఫరెన్స్ చూపిస్తాను నేను. క్యూర్క్యూమిన్ కి టర్మరిక్ కి ఉన్న ఒక చిన్న, అంటే మనకి క్యూర్క్యూమిన్ అనేది పసుపులోనే దొరుకుతుంది, అబ్సల్యూట్లీ నో డౌట్ ఇన్ దట్. బట్ ఈ రెండింటికి ఉన్న ఒక చిన్న డిఫరెన్స్ నేను చూపిస్తా చూడండి. ఈ రోజు చాలా మంది ఏమనుకుంటారంటే మనం పసుపు వాడుతున్నాం కదా, దాంట్లో మన బాడీకి క్యూర్క్యూమిన్ దొరికేస్తుంది అనుకుంటారు. బట్ ఒక చిన్న పాయింట్ చెప్తాను మీకు. ఎప్పుడైతే చూసారు ఆ క్యూర్క్యూమిన్ ఉంటుంది కదా పసుపు, ఆ పసుపుని తీస్తారు, ఆ రూట్ ఏదైతే ఉందో దాన్ని హార్వెస్ట్ చేసి క్లీన్ చేస్తారు కదా, ఆ ప్రాసెస్ లో దాంట్లో ఉన్న క్యూర్క్యూమిన్ అంతా కూడా మనకి బయట మెడికల్ కంపెనీస్కి వెళ్ళిపోతుందండి. నో వరీ అబౌట్ దట్. సో మీరు ఆ క్యూర్క్యూమిన్ ని మనం పసుపు ద్వారా క్యూర్క్యూమిన్ తీసుకోవాలంటే బాడీకి మాక్సిమం ఇంత ఎక్కువ పసుపు తీసుకుంటే దాంట్లో మనకి ఒక 2% 5% మాత్రమే క్యూర్క్యూమిన్ దొరుకుతుంది. ఎందుకంటే ఆ రూట్ ని తీస్తారు కదా, ఆ రూట్ ని తీసి హార్వెస్ట్ చేసేటప్పుడు దాంట్లోంచి వచ్చే ఒక పై లేయర్ లో ఏదైతే పసుపు ఉంటుందో దాన్ని మనం చాలా వరకు ఎక్కడ వాడతామంటే చూసారా, సూపర్ మార్కెట్స్ లో, రిటైల్ అవుట్లెట్ లో ఇప్పుడు దొరుకుతుంది కదా మనకి ఇన్స్టెంట్ పసుపు, దాంట్లో యూజ్ చేస్తాం మనం. సో అట్లాగే కొంచెం ఆ లోపల లేయర్ లో కనుక చూసుకున్నట్టంటే ఇది మనకి బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఇది మనకి టర్మరిక్ అని మనం చెప్పుకోవచ్చు. జనరల్ గా ఈ సీడ్స్ ని ఎప్పుడైతే తీస్తారో దాన్ని మనకి చాలా విధాలుగా డైవర్ట్ చేస్తారు. దాంట్లో కొంత వరకు ఏం చేస్తారంటే మనకి బయట సూపర్ మార్కెట్స్ దొరికే పసుపులోకి ఉంటుంది,
అలాగే ఇంకొన్ని మనకి ఏమవుతాయి అంటే పసుపు మనం ఇంట్లో వాడుకొని ఒంటికి మంచిదైన పసుపు. సార్ ప్రవీణ్ గారు, సారీ సార్, ప్రవీణ్ గారు సార్ సార్ అక్కడ లైన్స్ స్క్రాచ్ చేస్తున్నారు, అన్నోటెడ్ చేసేయండి సార్. ఎస్ సార్. సారీ సార్, డిస్టర్బెన్స్. యా షూర్ సార్. డీలర్స్ ప్లీజ్ ఏమైనా లైన్స్ అలా డ్రా చేయకండి ప్లీజ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ ఒక చిన్న చెప్తాను, ఒక చిన్న పసుపు కానీ ఇట్స్ లైక్ ఎడిబుల్. ఎడిబుల్ అనేది ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, అది బాడీకి ఎయిదర్ నోటి ద్వారా అయినా పంపించవచ్చు, లేకపోతే పైన నుంచి అయినా సరే మనం రాసుకోవచ్చు. చూసారా పసుపు చాలా మంది మనం ఏం చేస్తాం, ఇట్ ఈస్ అన్ ఎడిబుల్. దాన్ని మనం ఏం చేస్తాం, ఎయిదర్ మన బాడీకి నోటి ద్వారా కూడా పంపిస్తాం, సో అట్లాగే మనం బయట కూడా పసుపుని పూసుకుంటాం. బట్ ఇఫ్ అది ఎడిబుల్ అయ్యేటప్పుడు మన బాడీకి పూసుకోవడం కన్నా మనం లోపల నోటి ద్వారా పంపిస్తే మనకి రిజల్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. సో ఇక్కడ ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే క్యూర్క్యుమిన్ అనేది మనకి పసుపులో చాలా తక్కువ శాతంలో దొరుకుతుంది. సో ఇక్కడ దాంట్లో ఉన్న 3 layers లో నేను ఎంత చెప్పాను, ఎక్కువ టర్మరిక్ కనుక మనం తీసుకుంటే దాంట్లో కేవలం 2 to 5% ఆఫ్ క్యూర్క్యుమిన్ మాత్రమే మనకు దొరుకుతుంది. బట్ బాడీకి క్యూర్క్యుమిన్ అనేది చాలా చాలా అవసరం. దీనివల్ల శరీరానికి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయండి. అంటే ఒకసారి మనం చూడొచ్చు ఈ ప్రొడక్ట్ కాంబినేషన్ తో పాటు ఒకసారి మనం చూసుకున్నట్టయితే మనకి ఎప్పుడైతే కొన్ని వందల సంవత్సరాలుగా కొన్ని వందల దశాబ్దాలుగా ఏదైతే మనం పసుపు యూజ్ చేస్తున్నామో బాడీకి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఆ పసుపులో దొరికే ఒక కెమికల్ కాంపౌండ్ ని మనం క్యూర్క్యుమిన్ అంటాం. సో ఆ క్యూర్క్యుమిన్ ని పసుపు ద్వారా తీసుకోవడం కన్నా సప్లిమెంటేషన్ ద్వారా తీసుకుంటే బాడీ బాగా రీచ్ అవుతుంది. బికాస్ యాజ్ నేను ఇందాక చెప్పాను, ఎడిబుల్ అనేది మనం ఐదర్ స్కిన్ కి బాడీకి రాసుకోవచ్చు, ఆర్ యూ కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ ద మౌత్. సో మౌత్ ద్వారా తీసుకున్నట్టయితే మనకి రిజల్ట్ అనేది బాగా దొరుకుతుంది. ఇక్కడ మన ప్రొడక్ట్ లో ఉన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూర్క్యుమిన్ లో ఉన్న కాంబినేషన్ ఒకసారి మనం చూద్దాం. సో దీంట్లో ఉన్న కాంబినేషన్ ఏంటంటే క్యూర్క్యుమిన్, ఆమ్లా టానిన్స్ అండ్ పిపరిన్. ఈ ప్రొడక్ట్ లో ఎందుకంత మంచి రిజల్ట్ వస్తుందంటే ఈ ప్రొడక్ట్ లో ఉన్న కాంబినేషన్ ఏంటంటే క్యూర్క్యుమిన్, ఆమ్లా టానిన్స్. మనకు తెలుసు కదా ఉసిరికాయ, దానివల్ల బాడీకి ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి. సో అట్లాగే పిపరిన్. పిపరిన్ ని క్లియర్ గా చెప్పాలంటే తెలుగులో మిరియాలో లేకపోతే పిప్పాలు అంటారు. పిపరిన్ బ్లాక్ కలర్ లో ఉంటాయి. చూసారా ఎప్పుడైనా మన ఇంట్లో పెద్దవాళ్ళు పాలు ఇచ్చేటప్పుడు దాంట్లో మిరియాలు అవి కలుపుతారు, అబ్జర్వ్ చేశారు ఎప్పుడన్నా? సో అలాగే మొన్న లాక్డౌన్ టైంలో, కోవిడ్ టైంలో చాలా మంది మిల్క్ లో పసుపుతో పాటు మిరియాలు కలిపారు. సో దీంట్లో ఒక సింపుల్ సైన్స్ ఉందండి. అదేంటంటే ఎప్పుడైతే మనం ఈ పిపరిన్ ని మనం యాడ్ చేస్తామో మన బాడీని ఇది బాగా అబ్జర్వ్ చేసుకోవడానికి సపోర్ట్ చేస్తుంది, బయో అవైలబిలిటీ పెంచుతుంది. సపోజ్ క్యూర్క్యుమిన్ నేను తీసుకున్నా, ఈ పిపరిన్ ఎప్పుడైతే యాడ్ చేస్తానో నా బాడీలో బయో అవైలబిలిటీ పెంచి ఈ క్యూర్క్యుమిన్ ని నా బాడీకి బాగా రీచ్ అయ్యేలాగా సపోర్ట్ చేస్తుంది. అందుకే చూసారా మన పెద్దవాళ్ళ పాలల్లో మనకి పసుపు కలిపేటప్పుడు కూడా కొన్ని మిరియాలు వేస్తారు, పిపరిన్. ఎందుకు ఇస్తారు అంటే ఈ కాంబినేషన్ ఇది ఎప్పుడైతే స్టిర్ చేస్తారో ఆ పసుపు కానీ ఆ పాలు కానీ మన బాడీలో బయో అవైలబిలిటీ పెంచుతాయి, బాగా అబ్జర్వ్ చేసుకునేలా. సో ఎందుకు ఈ ప్రొడక్ట్ అంత మంచి సాలిడ్ రిజల్ట్ ఇస్తుంది అంటే ఇట్స్ అ కాంబినేషన్ క్యూర్క్యుమిన్, ఆమ్లా టానిన్స్ అండ్ పిపరిన్. ఈ 3 కలిపేటప్పుడు ఏమవుతుందంటే బాడీకి మనం ఈ క్యూర్క్యుమిన్ బాగా అబ్జర్వ్ చేసుకోవడానికి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. ఎస్, ఈ ప్రొడక్ట్ లో ఉన్న చాలా చాలా పెద్ద ఫ్యాక్టర్, నాకు బాగా నచ్చే ఫ్యాక్టర్, దీంట్లో మనకి యాంటీ కార్సిజన్ ప్రాపర్టీస్ దొరుకుతాయి. ఇనీషియల్ స్టేజెస్ లో బాడీకి క్యాన్సర్ ని కంట్రోల్ చేయడానికి. సో అట్లాగే ఇక్కడ మనం చూడొచ్చు ఒక చిన్న పాయింట్, బాడీకి మనకి యాంటీ కార్సిజనిక్ ఎఫెక్ట్స్ అనేది మనకి 3 stages ఆఫ్ క్యాన్సర్ నుంచి సపోర్ట్ చేస్తుంది బాడీలోకి రాకుండా. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. క్యాన్సర్ అనేది మన బాడీలో రాత్రికి రాత్రి ప్రొడ్యూస్ అయిపోయి లేకపోతే పెరిగిపోయి రాత్రి సీరియస్ అయిపోవడం ఏమీ జరగదండి. ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. 3 stages ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ లో మనకి ట్యూమర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, తర్వాత యాంజియోజెన్సిస్ అంటారు, తర్వాత ట్యూమర్ అనేది గ్రోత్ అవుతూ ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సో ఎనీ క్యాన్సర్ కానీ వైరసెస్ కానీ ఇది మన బాడీలో ఎట్లా పనిచేస్తాయి అంటే, సపోజ్ ఒక పెద్ద దొమ్మి జరుగుతూ ఉంటుంది ఒక ప్లేస్ లో, ఒక 100 మంది కూర్చొని ప్రొటెస్ట్లు అవి చేస్తూ ఉంటారు. సో పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తారు. కొంతమంది
తగులుతూ ఉంటాయి. సో అట్లాగే ఈ సెల్స్ కానీ వైరసెస్ వన్స్ మన బాడీలోకి ఎంటర్ అయినాయి అంటే వాటికి హెల్దీగా ఉన్న సెల్స్, అన్హెల్దీగా ఉన్న సెల్స్ అనే డిఫరెన్షియేషన్ ఏమి ఉండదు. చాలా హెల్దీగా ఉన్న సెల్స్ ని కూడా డ్యామేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి అన్నమాట. రైట్? సో మనకి 3 స్టేజెస్ క్యాన్సర్ వంటి ప్రాబ్లమ్స్ ఈరోజు చాలా మంది అడుగుతారు, మాకెందుకు ఆ ప్రాబ్లం వస్తుంది. ఒక 15 years బ్యాక్ మనం వెనక్కి వెళ్ళినట్టయితే క్యాన్సర్ వంటి ప్రాబ్లమ్స్ అసలు ఎవరికి తెలియదు. ఈరోజు చాలా కామన్ అయిపోతున్నాయి ఈ డిసీజ్. చిన్న చిన్న మిస్టేక్స్ మనకు తెలియకుండా లైఫ్ లో చాలా చేస్తాం. దాంట్లో ఒకటి మన ఇంట్లో నాన్ స్టిక్కీ ప్యాన్స్ యూజ్ చేస్తాం. దాంట్లో మీకు తెలుసా, కొన్నాళ్ళు దాన్ని యూజ్ చేసిన తర్వాత దాంట్లో టెఫ్లాన్ అని కొన్ని క్యాన్సర్ సెల్స్ క్రియేట్ చేసే కొన్ని సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో చాలా మంది ఏం చేస్తారంటే ఈ చిన్న ర్యాపర్స్ ఉంటాయి, లైక్ పొలిటిన్ ఒకటి దానికి ఏదో చెప్తారు, దానికి ఫోల్డ్ చేసుకొని మనం పుల్కాలు ఎన్ని పట్టుకొని వెళ్ళిపోతుంటాం, అల్యూమినియం ఫాయిల్. వాటి ద్వారా కూడా క్యాన్సర్ సెల్స్ మన బాడీలో. సో ఎందుకు చెప్తున్నానంటే పాయింట్, క్యూర్క్యుమిన్ ఇస్ అ సప్లిమెంట్. మనకి డిఫరెంట్ స్టేజెస్ లో మన బాడీలోకి ఎటువంటి క్యాన్సర్ సెల్స్ మన బాడీలోకి ఎంటర్ అవ్వకుండా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో అదే విధంగా మన లివర్ ని బాగా హెల్తీగా ఉంచడానికి క్యూర్క్యుమిన్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేయడంతో పాటు మన బాడీకి అద్భుతంగా ఒక ఇమ్యూనిటీ బూస్టర్ లాగా సపోర్ట్ చేస్తుంది అన్నమాట. రోగ నిరోధక శక్తి. చూసారా, మన ఇండియాలో మన ఆర్మీ కానీ, మన నేవీ కానీ, మన ఎయిర్ ఫోర్స్ కానీ, మన 3 forces ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మనం మన ఇంట్లో కూర్చొని అంత ప్రశాంతంగా నిద్రపోవచ్చు. సో అట్లాగే బాడీ తాలూకా ఇమ్యూన్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అంత హాయిగా మనం రిలాక్స్ అవ్వచ్చు. చాలా మంది ఏం చెప్తారంటే, సార్ కరోనా తగ్గిపోయింది, ఇంకా మనకి ఇమ్యూనిటీతో పని ఏముంది, అరే మనకు అవసరం లేదు ఇమ్యూనిటీ, నా బాడీ చాలా బాగా ఉంది, ఇమ్యూనిటీ నాకు కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉంది, కావాలంటే నీకు కొంచెం అప్పు కూడా ఇస్తాను అంటూ ఉంటారు చాలా మంది. సింపుల్ పాయింట్ సార్, మనకి రకరకాల వైరస్లు కానీ, రకరకాల ఇన్ఫెక్షన్స్ కానీ ప్రతిరోజు కంటికి కనిపించుకునే ఎన్నో ఇన్ఫెక్షన్స్ తో మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం. సో కోవిడ్ ఉంది, కోవిడ్ వెళ్ళిపోయింది అంటే ఒక చిన్న పాయింట్ చెప్తారు, రేపటి రోజు నీకు ఏ ఇన్ఫెక్షన్స్ రావని మనం ఏం గ్యారంటీ ఇవ్వగలం? we can never analyze. సో మన బాడీ తాలూకా ఇమ్యూనిటీని ఒక షీల్డ్ లాగా ప్రొటెక్ట్ చేయాలంటే మనకి ఇమ్యూనిటీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో క్యూర్క్యుమిన్ క్యాన్సర్ సెల్స్ ని మన బాడీలోకి ఎంటర్ అవ్వకుండా మన లివర్ ని చాలా హెల్తీగా ఉంచుతుంది, ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది, ఇన్ఫ్లమేషన్ కంట్రోల్ చేస్తుంది. రైట్? సో వీటితో పాటు జాయింట్ హెల్త్ కానీ, సో అదే విధంగా కార్డియోవాస్కులర్ స్కిన్ కి బాగా సపోర్ట్ చేయడానికి కూడా అఫ్ కోర్స్ క్యూర్క్యుమిన్ యూజ్ చేయడం వల్ల మనకు ఒక యూత్ఫుల్ స్కిన్ అనేది దొరుకుతుంది. మనందరికీ తెలుసు, చాలా మంది మన ఇండియాలో పర్టికులర్ గా ఎక్కువగా యూజ్ చేసే మంచి బ్యూటీ కిట్ ఏంటంటే పసుపు. రైట్? సో స్కిన్ ని కూడా చాలా గ్లోయింగ్ గా ఉంచడానికి సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా వెయిట్ బ్యాలెన్స్ చేయడానికి మనకు సపోర్ట్ చేస్తుంది, ఒక హెల్తీ వెయిట్. బికాస్ దెర్ ఆర్ 2 కాన్సెప్ట్స్, ఒకటి వెయిట్ లాస్ అవ్వడం, రెండోది వెయిట్ బ్యాలెన్స్ అవ్వడం. వెయిట్ లాస్ అవ్వడం ఎంత ఇంపార్టెంట్, ఆ వెయిట్ బ్యాలెన్స్డ్ గా ఉండడం కూడా అంత ఇంపార్టెంట్. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడైతే సపోజ్ స్లిమ్ షేక్ యూజ్ చేస్తాం, చాలా చక్కగా నోరు కంట్రోల్ పెట్టుకున్నా, అన్ని చేశాను, నేను ఒక 10 kgs 12 kgs తగ్గా, హ్యాపీ. కానీ మళ్ళీ అది పెరగకుండా ఉండాలి, వెయిట్ ని బ్యాలెన్స్ ఉంచుకోవాలి. వెయిట్ బ్యాలెన్స్ ఉంచుకోవడానికి కూడా క్యూర్క్యుమిన్ చాలా బాగా పనిచేస్తుంది మనకి. సో ఎట్లా తీసుకోవచ్చు అంటే 1 capsule ఎవ్రీడే, 2 పూట్ల లేదంటే 3 పూట్ల తీసుకుంటే కూడా మనకి చాలా మంచిదండి. అది లివర్ ని చాలా హెల్తీగా ఉంచడానికి క్యూర్క్యుమిన్ సపోర్ట్ చేస్తుంది. సో 12 years అండ్ అబోవ్ ఎవరైనా కూడా రెగ్యులర్ గా క్యూర్క్యుమిన్ సప్లిమెంట్ తీసుకున్నట్టయితే మనకి మంచి రిజల్ట్స్ రావడానికి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. రైట్? సో ఐ హోప్ ఐ ఆమ్ క్లియర్. దీని మీద ఏమైనా పాయింట్స్ ఉంటే కొంచెం ఎస్ యూ కెన్ పుట్ మీ మెసేజ్. Curcumin product, any issue or any point you want to discuss on this product? So 3 products మనం మాట్లాడుకున్నాం. సో దీనికి సంబంధించి ఏమైనా పాయింట్ ఉంటే క్విక్ గా ఇంకొక ప్రొడక్ట్ ఉంది మనకి. సో ఆ ప్రొడక్ట్ మీద కూడా మనకి దే హ్యావ్ అ వెరీ గుడ్ 25% డిస్కౌంట్ ఉంది. ఆ ప్రొడక్ట్ మీద కూడా కంపెనీ రీసెంట్ గా లాంచ్ చేసింది. ఆ ప్రొడక్ట్ ఎవ్వరు వాడాలి అనే పాయింట్ పెట్టుకోవద్దండి, ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వాడవలసిన ప్రొడక్ట్. సార్ నా వాయిస్ వినిపిస్తుంది కదా సార్? క్లియర్ గా ఉంది కదా? క్లియర్ సార్, క్లియర్ సార్, క్లియర్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో విల్ గో టు ద నెక్స్ట్ ప్రొడక్ట్. రైట్, ప్రీ డయాబెటిస్.
చాలా చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఇది. ఎందుకంటే డయాబెటిస్ మనందరికీ తెలుసు. ఆల్మోస్ట్ మన దేశంలో ప్రతి సంవత్సరం మన డయాబెటిస్ కి అవుతున్న ఖర్చు ఎంత అంటే 34,000 కోట్లు అండి, అక్షరాల 34,000 crores. ఈ నెంబర్ ఇంకా ఇంకా పెరుగుతూ ఉంది. ఎందుకంటే మన దేశంలో డయాబెటిక్ ఎంత కామన్ అయిపోయిందంటే ప్రతి ఇంట్లో చూసారా, మీకు ఆధార్ కార్డ్ ఎంత కామన్ అయిపోయిందో, మన గవర్నమెంట్ ఇప్పుడు ఒక కండిషన్ పెట్టింది కదా, ప్రతి ఇంట్లో ఆధార్ కార్డ్ మ్యాండేటరీ. సో అట్లా ప్రతి ఇంట్లో డయాబెటిక్ కామన్ అయిపోయింది. మన దేశంలో పర్టికులర్ గా మన అక్రాస్ ది వరల్డ్ కనుక మనం చూసుకున్నట్టయితే మన ఇండియాలో డయాబెటిక్ ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఆల్మోస్ట్ చెప్పాలంటే నెక్స్ట్ 8 to 10 years లో మన ఇండియా జనాభాలో ఆల్మోస్ట్ 30 నుంచి 40% డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఉంటారు. కొన్ని అనాలిసిస్ చెప్తున్నాయి. ఎందుకు డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఉంటారు అంటే చాలా మంది మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వాటికి చాలా కాస్ట్లీ అవుతాయి. చాలా మంది షుగర్ తింటారు. అది ఎలా తింటారంటే ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టు తింటారు అనమాట. అంటే వారంలో ఎప్పుడైనా ఒకసారో 2 సార్లు స్వీట్ తీసుకుంటే ప్రాబ్లం లేదు. చాలా మంది ఏం చేస్తారంటే రోజు స్వీట్ ఉండాలి. సో అలాగే చాలా మంది అన్హైజీనిక్ ఫుడ్, టైం టు టైం ఫుడ్, అంటే ఫుడ్ మీద కంట్రోల్ ఉండదు. సో మనం ఏం చేస్తామంటే మనకు తెలియకుండా మన బాడీలో ఉన్న ఈ ప్యాన్క్రియాస్ ఏదైతే ఉందో దాని మీద ఎంత లోడ్ ఇవ్వాలో అంత లోడ్ ఇస్తూ ఉంటాం. ఒక మనిషి అయినా మిషన్ అయినా ఒక టైం దాకే పనిచేస్తాయి. ఒక టైం దాటిన తర్వాత ఏమవుతాయి, అవి కూడా పనిచేయడం మానేస్తాయి. సో ప్యాన్క్రియాస్ ఇదేం చేస్తుంది, చక్కగా బాగా పనిచేస్తుంది. మనం ఏమైనా తిన్నాక బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగేటప్పుడు ఆ ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేసి దాన్ని కంట్రోల్ పెడుతుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ మనం ఏం చేస్తామంటే పొద్దున్న లెగిస్తే ఈ ప్యాన్క్రియాస్ ని, లివర్ ని ఎన్ని విధాలుగా హింసించచ్చో అన్ని విధాలుగా హింసిస్తాం. వాటికే కనుక నోరుంటే ఎన్ని తిట్టాలని తిడితే మనం. చాలా మందికి షుగర్ తీసుకోవడమే రాంగ్. అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఉదయం లేవగానే 2 సార్లు టీ పడాలి లేదా కాఫీ పడాలి. అది కూడా ఏంటి, 1 స్పూన్ షుగర్ వేస్తే ఒప్పుకోరు, 2 స్పూన్లు షుగర్ ఉండాలి. సో అలాగే మధ్యాహ్నం సాయంత్రం స్వీట్స్ ఉండాలి, జంక్ ఫుడ్ ఉండాలి. కొన్ని ఇన్ని తింటున్నప్పుడు ఏదైనా బేసిక్ ఎక్సర్సైజ్ చేస్తామంటే అది ఉండదు. సాయంత్రం నాకు పలానా చోట డిన్నర్ ఉంది, పలానా వాళ్ళు మనల్ని పిలిచారు డిన్నర్ కి, 3-4 రకాల నాన్ వెజ్ బఫెట్ ఉంది అంటే చాలా మంది మధ్యాహ్నం నుంచి కడుపు ఖాళీగా ఉంచుకొని మొత్తం లోపలికి పడేస్తారు. సో బాడీలో ఈ ప్యాన్క్రియాస్ ని ఎన్ని విధాలుగా మనం ఇబ్బంది పెట్టాలో అన్ని విధాలుగా ఇబ్బంది పెడతా ఉంటాం. డైట్ ఉండదు, షుగర్ ఎక్కువ తింటాం. ఆర్టిఫిషియల్ షుగర్ అండి, ఈరోజు మనం తీసుకునేది అంతా కూడా ఆర్టిఫిషియల్ షుగరే. మన దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది స్టీవియా అని. అది ఎవరు వాడాలంటే తక్కువ మంది మీటింగ్ లో కూర్చొని, ఎప్పుడైనా మీటింగ్ లో అడుగుతా స్టీవియా ఎవరు వాడాలంటే కూర్చున్న వాళ్ళందరూ లేచిపోయి చెప్తారు, సార్ డయాబెటిక్ ఉన్న వాళ్ళు అది వాడాలి. అరే యార్, మనకి డయాబెటిక్ లేదు, మనం స్టీవియా వాడచ్చా? మనమే వాడాలి, మనమే ఎక్కువ వాడాలి. ఎందుకంటే ఆర్టిఫిషియల్ షుగర్ ని కట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. షుగర్ ని కంట్రోల్ పెట్టుకోవాలి, ఆర్టిఫిషియల్ షుగర్. డైట్ మెయింటైన్ చేయాలి, ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయాలి. సో మనం ప్రాపర్ గా తీసుకునే ఫుడ్ కంటెంట్ ఇవన్నీ మనం చాలా వరకు మనం చేయట్లేదు. కాబట్టి ఈ రోజు మన దేశంలో డయాబెటిక్ ఉన్న వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతాం. అండ్ ఇంకొక పెద్ద ఛాలెంజ్ ఏంటి అంటే ప్రతి ఇద్దరిలో మన ఇండియాలో ఒకరికి వాళ్ళకి అసలు డయాబెటిక్ ఉన్న విషయం కూడా తెలియదు. ఏదో ప్రాబ్లం వస్తుంది, అనుకోకుండా హాస్పిటల్లో అడ్మిట్ అవుతాం. సో డాక్టర్ ఇచ్చే రిపోర్ట్స్ అన్ని మనం తర్వాత చూసుకునేటప్పుడు అరే యార్ నాకు డయాబెటీస్ ఎప్పుడు వచ్చిందంటే, సార్ మీకు డయాబెటీస్ ఎప్పుడు నుంచో ఉంది, మనకు తెలియదు కూడా. అసలు డయాబెటీస్ ఉన్న విషయం కూడా మనకు తెలియదు. ఎట్లా అంటే చాలా మంది ఒక అవగాహన ఉన్న వాళ్ళు కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ విషయం తెలుసుకొని కొంత హెల్త్ మీద అవేర్నెస్ పెంచుకొని రెగ్యులర్ గా సప్లిమెంట్స్ వాడతారు. రెగ్యులర్ గా సప్లిమెంట్స్. ఈరోజు మనకి సప్లిమెంట్స్ ఎలా ఉపయోగపడతాయంటే ఒక 40-45కి నాకు డయాబెటిక్ వచ్చే ఛాన్స్ ఉందంటే ఆ ప్రాబ్లమ్ ని ఇంకొన్నాళ్ళు పోస్ట్ పోన్ చేస్తాయండి. కొంతమందికి మంచి అలవాటు ఉంటుంది, బాడీ చాలా హెల్దీగా ఉన్నప్పుడే స్వీట్స్ తీసుకోవడం తగ్గించేస్తారు. వాళ్ళు పక్క వాళ్ళు ఏమంటారంటే ఎరా అప్పుడే షుగర్ వచ్చేసిందా, నువ్వు అప్పుడే స్వీట్స్ తీసుకోవడం ఆపేస్తారంటారు. రైట్. సో ఐ పర్సనల్లీ సజెస్ట్ స్టీవియా లాంటి ప్రొడక్ట్ ఉంది మన దగ్గర, న్యాచురల్ స్వీట్నర్. దాంట్లో ఆర్టిఫిషియల్ షుగర్ అనేది ఉండదు. దాన్ని మీరు అలవాటు చేసుకోండి బాడీకి. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. రేపటి రోజున మనకి డయాబెటిక్ వచ్చిన తర్వాత ఇంకెన్ని వాడినా ఏమి ఉండదండి.
సో ఐ రిక్వెస్ట్ ప్రతి ఒక్కరికి ఈ కండిషన్ నుంచి మనం బయటపడడానికి కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర, వాటిని కూడా రెగ్యులర్ బేస్ లో మనం యూస్ చేసుకోవచ్చు. సో 3 నెలలకు 6 నెలలకు ఒకసారి మీకు కుదిరితే ఖచ్చితంగా మీ షుగర్ లెవెల్స్ మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే వన్స్ డయాబెటిక్ జోన్ లోకి ఎంటర్ అయ్యాము అంటే దాన్ని కంట్రోల్లో ఉంచుకోవడమే, వెనక్కి రాలేము మనం. సో ఆ ప్రాబ్లమ్ రాకుండా ఉండాలి. చాలా మంది నేను చూస్తూ ఉంటాను, గ్లూకో హెల్త్ ప్రొడక్ట్ ఉంది, ఇది ఎవరికి ఇవ్వాలంటే సార్ షుగర్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి సార్, పాపం కదా సార్ వాళ్ళకి షుగర్ ఉంటుంది కదా అంటే, మనకి లేకపోతే మనం యూజ్ చేయకూడదా? యూజ్ చేయొచ్చు కదా, బికాస్ అది సప్లిమెంట్ యాజ్ అ ప్రివెన్షన్. ఈరోజు మనకి డయాబెటిక్ లేదు, బట్ దాన్ని ఒక ప్రివెంటివ్ మోడ్ లో ఆ ప్రొడక్ట్ ని మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకున్న ఒక ఛాలెంజ్ ఏంటంటే, మన దేశంలో పర్టికులర్ గా 10 మందిలో 8 మంది అసలు డయాబెటిక్ ని మెయింటైన్ చేసుకునే స్టేజ్ లో కూడా లేరు. సో 100 మందిలో 75 మందికి అసలు కంట్రోల్లో ఉండట్లేదు డయాబెటీస్. ఎందువల్ల ఈ ప్రాబ్లము? ఇక్కడ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ప్రొడక్ట్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ప్రీ డయాబెటీస్. డయాబెటీస్, నాన్ డయాబెటీస్ ఈ మధ్యలో ఒక జోన్ ఉంటుంది, దాన్ని మనం ప్రీ డయాబెటీస్ అంటాం. ఇది ఎట్లా ఉంటుందంటే, మనకు పెద్ద సిమ్టమ్స్ ఏమీ తెలియదు, ఓకే చాలా నార్మల్ గా వెళ్తుంటాం. కొన్ని రోజుల తర్వాత ఈ ప్రీ డయాబెటీస్ ని ఇట్లా వదిలేస్తే కొన్నాటికి మనం డయాబెటిక్ అయిపోతాం, ప్రమోషన్ వస్తుంది అనమాట. స్టార్టింగ్ ప్రీ డయాబెటిక్స్ వస్తాం, ఇది మనకి టెస్టింగ్ టైం అనమాట. ఈ టెస్టింగ్ టైంలో కనుక మనం కరెక్ట్ గా కేర్ తీసుకుంటే మళ్ళీ మనం నార్మల్ స్టేజ్ లోకి వెళ్ళొచ్చు. లేదు ఎట్లాగా నా స్టైల్ నాదే అనుకుంటే మనకి ప్రమోషన్ వచ్చి మనం డయాబెటీస్ జోన్ లోకి మనం ఎంటర్ అవుతాం. సో ఈ ప్రీ డయాబెటీస్ అనే ప్రోడక్ట్ ఎవరు వాడాలి అని ఎటువంటి సందేహం పెట్టుకోవద్దండి. ఎందుకంటే ఒక చిన్న నెంబర్ చెప్తా, మంచి ఫ్యాన్సీ నెంబర్. మన దేశంలో 22 కోట్ల మంది ప్రీ డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఉన్నారు, అండ్ ఇంకా ఎక్కువే ఉంటారు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రొడక్ట్ ని ప్రివెన్షన్ మోడ్ లో చాలా చక్కగా దీన్ని మనం యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇందాక నేను చెప్పా, డయాబెటీస్ వచ్చిందంటే దీనికి మనం ట్రీట్మెంట్ అనేది ఏమీ ఉండదు, మేనేజ్ చేసుకోవడమే. జస్ట్ దాన్ని అలా ఎంత కంట్రోల్ చేసుకోవచ్చు, దాన్ని ఎలా తగ్గించుకోవచ్చు అనేది మాత్రం మనం ఆలోచించగలం. దీన్ని ట్రీట్మెంట్ అదే ప్రీ డయాబెటీస్ అనుకోండి, మళ్ళీ మనం దాన్ని రివర్స్ చేసుకుంటూ మనం నార్మల్ స్టేజ్ లోకి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ చిన్న స్లైడ్ మనం చూడొచ్చు. డయాబెటీస్ సింపుల్ మనందరికీ తెలిసిందే, 6.5 కన్నా అబౌవ్ ఉంటే డయాబెటీస్ అంటాం. 5.27 to 6.4 మధ్యలో ఉంటే ఇట్స్ కాల్డ్ ప్రీ డయాబెటీస్, అండ్ 5.7 బిలో ఉందంటే నార్మల్. బట్ నార్మల్ ఉంది కదా అని చెప్పి రిలాక్స్ అవడానికి లేదు, డైట్ ఫాలో అవ్వాలి, స్వీట్స్ తగ్గించాలి, ఆర్టిఫిషియల్ షుగర్ కంట్రోల్ చేయాలి. నార్మల్ గా ఉన్నా కూడా సప్లిమెంట్ ని మీరు యూజ్ చేయండి. ఒకటే తేడా, డయాబెటీస్ ఎక్కువ ఉంది, సప్లిమెంటేషన్ ఎక్కువ వాడతాం. ప్రీ డయాబెటీస్ లో ఉన్నాం, సప్లిమెంటేషన్ కొంచెం తక్కువ వాడతాం. అసలు డయాబెటీసే లేదు, సప్లిమెంట్ వాడతాం కానీ రెగ్యులర్ గా తీసుకుంటాం. మంత్లీ ఒక మంత్ వాడతాం, ఇంకో మంత్ గ్యాప్ ఇస్తాం. సో ఇది ప్రివెన్షన్ మోడ్ లో కూడా మనం యూజ్ చేసుకోవడానికి అనమాట. సో ఇక్కడ మనం చూడొచ్చు కాంప్లికేషన్స్ విత్ డయాబెటీస్, ఎన్ని ఛాలెంజెస్ వస్తాయి. ప్రీ గ్లూకో హెల్త్, సో మనందరికీ తెలుసు, ఎర్లియర్ మన దగ్గర ఒక ప్రొడక్ట్ ఉంది గ్లూకో హెల్త్. అది మన పాన్క్రియాస్ ని స్ట్రెంథన్ చేసి మనకి సపోర్ట్ చేస్తుంది. బికాస్ పాన్క్రియాసే కదా మన హెల్దీగా ఉంటుంది కదా, మనం డయాబెటిక్ అవ్వకుండా ఉంటాం. సో ఇక్కడ దీంట్లో ఉన్న ఇంకొక 2 అడిషనల్ బెనిఫిట్స్ ఏంటంటే, ప్రోబయోటిక్స్ దొరుకుతుంది మనకి ఇంట్లో. ప్రోబయోటిక్స్ ఎలా సపోర్ట్ చేస్తుందంటే, మనం ఏదైనా తిన్న తర్వాత డైజెషన్ అయిన తర్వాత బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ ఒకేసారి ప్రొడ్యూస్ అవ్వకుండా స్లోగా రిలీజ్ చేస్తుంది. దానివల్ల మనకి షుగర్ స్పైక్స్ కంట్రోల్ అవుతాయి. ఈ షుగర్ స్పైక్స్ ఎప్పుడైతే ఉంటాయో మనం టైప్ 2 డయాబెటిక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో దాన్ని కంట్రోల్ చేస్తుంది ప్రోబయోటిక్స్ వల్ల అడ్వాంటేజ్. సో మనకి ఇక్కడ ఈ సర్కిల్ తెలుసు. సో మనకి ఇంప్రాపర్ ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోయినా, సో పాన్క్రియాస్ సరిగ్గా పనిచేయకపోయినా ఈ ఛాలెంజ్ అనేది మనకి జరుగుతుంది. సో అలాగే ఈ ప్రోడక్ట్ లో ఉన్న ఇంకొక బాగా నచ్చిన నాకు పాయింట్ ఏంటంటే, షుగర్ క్రావింగ్స్ ని కంట్రోల్ చేస్తుంది. షుగర్ క్రావింగ్స్ ని బాగా కట్ చేస్తుంది అన్నమాట. అంటే చూసారా, మనకి షుగర్ తీసుకోవాలి, కొంతమందికి బాగా కొన్ని హ్యాబిట్ ఎట్లా ఉంటుందంటే, సపోజ్ మనం బయట ఉన్నాం, ఫీల్డ్ లో ఉన్నాం. ఈరోజు సపోజ్ నేను ట్రావెల్ చేశాను, ఒక 2 మీటింగ్స్ చేసా, ఫీల్డ్ చేసుకున్నా, నెట్వర్క్ చేసుకున్నా, ఆ టైంలో నేను బిజీగా ఉండేటప్పుడు నేను తీసుకున్న ఫుడ్ కంటెంట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఒక ఆదివారం వచ్చింది, నాకు ఏ పని లేదు, ఇంట్లో ఖాళీగా ఉన్నా, నేనేం చేస్తాను, ఫ్రిడ్జ్ లో వెళ్ళి ఏవో తెచ్చుకుంటాను. సో ఏమున్నా ఏదో ఒక టైం పాస్కి ఏదో తింటూ ఉంటాను. నాకు ఆకలేదు కానీ టైం పాస్కి ఏదో తింటూ ఉంటాను. అట్లాగే కొంతమందికి షుగర్ క్రావింగ్స్ ఉంటాయి, షుగర్ ని ఎక్కువగా తీసుకోవాలి, స్వీట్ ఎక్కువ తీసుకోవాలి. సో దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రీ గ్లూకో హెల్త్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది.
దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ప్రొడక్ట్. సో ఎవరెవరు తీసుకోవచ్చు అంటే 15 years దాటిన వాళ్ళు ఎవరైనా సరే ఈ సప్లిమెంట్ ని రోజుకి 2 పూట్ల కూడా మనం తీసుకోవచ్చు. ఎవరు వాడాలి అనే కాన్సెప్ట్ బయటికి తీసేయండి, ప్రతి ఒక్కరు కూడా వాడాలి. ఫ్యూచర్ లో డయాబెటిక్ నేను అవ్వకూడదు అనుకుంటే ప్రతి ఒక్కరు మీరు వాడండి. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా, వెరీ కాస్ట్లీ అఫేర్. రెగ్యులర్ గా మనం ట్రీట్మెంట్ చేసుకుండాలి, చెకప్స్ చేసుకుంటూ ఉండాలి, షుగర్ లెవెల్స్ ఎప్పుడు పెరిగిపోతాయి అని మనకు టెన్షన్ ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటంటే, ఇఫ్ యూర్ డయాబెటిక్ ఎవ్రీ మంత్ మీ మెడికల్ ఎక్స్పెన్సెస్ అనేది పక్కన పెట్టేసేయాలి. సో ప్రివెన్షన్ ప్రివెన్షన్ ప్రివెన్షన్. ఎందుకంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళకి మిగతా ఆరోగ్య సమస్యలు చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఒక నార్మల్ పర్సన్ కి హార్ట్ ప్రాబ్లం కానీ కిడ్నీ ప్రాబ్లం కానీ వచ్చే ఛాన్స్ కన్నా డయాబెటీస్ బాగా ఎక్కువ ఉన్న పర్సన్ కి ప్రాబ్లం ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో బెటర్ ప్రివెన్షన్ ప్రివెన్షన్ ప్రివెన్షన్. ఫుడ్ సప్లిమెంట్స్ ని ప్రివెన్షన్ లాగా యూజ్ చేద్దాం. సో ప్రీ గ్లూకో హెల్త్ ప్రొడక్ట్ ఎవరు వాడాలని కంట్రోల్ ఏమి పెట్టుకోతే ఎవరైనా కూడా ఈ ప్రొడక్ట్ ని రెగ్యులర్ గా యూజ్ చేసుకొని డయాబెటీస్ ని రాకుండా మనం జాగ్రత్త పడతాం. సో దిస్ ఇస్ సంథింగ్ అబౌట్ ప్రీ గ్లూకో హెల్త్. సో ఐ థింక్ 4 ప్రొడక్ట్స్ ఏమైతే ఉన్నాయో మనం కవర్ చేస్తాం. సో దీనికి సంబంధించిన ఏమైనా పాయింట్స్ ఉన్నాయా, నేను చెప్పింది మీకు అర్థమైందా, అర్థం కాలేదా, ఆర్ఎల్స్ మీరు దీనికి ఏమైనా ఇంకేమైనా పాయింట్స్ యాడ్ చేయాలనుకుంటున్నారంటే ఓవర్ టు యూ. సో మెసేజ్ చేయండి, బికాస్ ఎందుకంటే హ్యాండ్ రైజ్ అంటే చాలా మంది ఒకవేళ చేసినా లైక్ యూ మే నాట్. సార్ ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. సో మీరు చాలా వాల్యుబుల్ టైం మాకు స్పేర్ చేశారు అండ్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. ఎక్స్ట్రాడినరీ. చాలా అంటే ఫస్ట్ హెచ్ఎంబి గురించి